హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. అందరూ స్తోత్రాలు చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామందు మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మా యొక్క ఆహ్వానాన్ని అందుకొని ఈ రెండవ రోజు బిగ్ బైబిల్ స్టడీ సభకు విచ్చేసిన మీ అందరికీ ప్రభు పేరిట శుభాకాంక్షలు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి బిషప్ అయ్య గారికి, అలాగే నా తోటి దైవ సేవకులకి, చాలా దూర స్థలాల నుండి వచ్చినటువంటి దైవ సేవకులు ఉన్నారు. కన్యాకుమారి నుండి, అలాగే చెన్నై పట్టణం నుండి, ఆయా స్థలాల నుండి, చాలా జిల్లాల నుండి, తెలంగాణ నుండి వచ్చినటువంటి సేవకులు ఉన్నారు మన మధ్యలో. వారందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అలాగే ఈ సాయంకాల సమయంలో ఈ యొక్క బిగ్ బైబిల్ స్టడీ సభకు విచ్చేసిన నాతోటి దైవ సేవకులందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. విశేషంగా ఈ బిగ్ బైబిల్ స్టడీ అనేది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఇంచుమించు 10 సంవత్సరాలుగా ఈ యొక్క బిగ్ బైబిల్ స్టడీ సభల్ని మేము ఈ విధంగా ఏర్పాటు చేయుచున్నాం. మీలో చాలామంది చూస్తూనే ఉన్నారు మమ్మల్ని. విశ్వాసంతో మేము ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాము. ఎవరి నుండి దేనిని ఆశించకుండా ప్రారంభం నుండి కూడా విశ్వాసం ద్వారా ఈ సేవ అనేది చేయబడుతూ ఉంది. 2008 సంవత్సరంలో గుడివాడ పట్టణంలో ఈ సేవ మేము ఆరంభించి ఉన్నాము. లింగవరం నుండి కూడా కొద్దిమంది విశ్వాసులు మా సంఘానికి చెందినవారు ఆయా ప్రాంతాల్లో ఇంకా ఉన్నారు చాలామంది. అయితే ఈ యొక్క పరిచర్య విశ్వాసంతో మేము కొనసాగిస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా. అయితే ప్రతి సంవత్సరం ఏదో ఒక అంశం తీసుకొని రాకడ గురించిన సందేశాలు అందించాలి, జనుల్ని ప్రోత్సాహపరచాలి, బలపరచాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ సభలు ఏర్పాటు చేయుచున్నాం. కాబట్టి కొద్దిమంది మమ్మల్ని పదే పదే అడుగుతున్నారు, మీరు చందాలు పట్టట్లేదు ఎందుకని. పట్టణంలో కూడా నన్ను చాలామంది పెద్దవాళ్ళు అడిగారు, మీ సభలు ఎంత జరుపుతున్నారు కదా, కానుకలు పట్టవచ్చు కదా అని అడుగుతున్నారు. కొద్దిమంది గత 2 సంవత్సరాల క్రితం మా గుళ్ళో చందాలు పట్టలేదని అభ్యంతరపడి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళారో కూడా తెలియదు. చందాలు పట్టట్లేదని అందరూ చూస్తూ ఉండగా చందాలు వేసే రకాలు చాలామంది వచ్చారు మా దగ్గరికి. ఇది దేవుని యొక్క పరిచర్య. ఒక చేత్తో వేసింది మరొక చేతికి తెలవకూడదని యేసుక్రీస్తు సెలవిచ్చాడు. అలాగే ఈ పరిచర్యను ప్రేమించిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీ కొరకు వసతిగా మేము ఆఫరింగ్ బాక్స్ని ఎదురుగుండా పెట్టాము. మీ యొక్క కానుకలు లేదా కృతజ్ఞత అర్పణలు కానీ ఈ యొక్క పరిచర్య కొరకు, భారమైన పరిచర్య కొరకు ఏదైనా సహాయపడాలనుకుంటే అటువంటి వారికి ఆ యొక్క అవకాశం పిలుపునిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క పరిచర్య 100% విశ్వాసంతో చేయబడుతున్నటువంటి పరిచర్య. మా యొక్క విశ్వాసులు వారి యొక్క కష్టార్జితంలో నుండి తీసి ఎలాగైనప్పటికీ ఈ యొక్క సువార్త సత్యం బిగ్ బైబిల్ స్టడీ ద్వారా కొద్దిమంది అయినా క్రీస్తు రాకడకు సిద్ధపడాలి, పాపంలో నుండి విమోచించబడాలనే ఉద్దేశంతో వారి యొక్క కష్టార్జితం నుండి మాకు ఇస్తూ ఉన్నారు. అలాగే మా సేవను ప్రేమించిన వారు ఆయా స్థలాల్లో ఉన్న వాళ్ళు ఈ విధంగా చేయటం వలన మేము యొక్క పరిచర్యను సక్రమంగా కొనసాగిస్తున్నాం. అలాగే మా యొక్క బంధువులు కూడా ఈ యొక్క పరిచర్య కొరకు సహకరిస్తున్నారు. దాన్ని బట్టి మేము ఈ విధంగా ముందుకు వెళుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మనం సందర్భంలోనికి వచ్చి ఉన్నాము. మన పరిశుద్ధ గ్రంథాన్ని మనం నిన్న చదివినటువంటి వాక్య భాగంలోనికి వెళదాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము చదవండి వచనం 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని వాక్యములను ప్రవచనములను గైకొనువాడు ధన్యుడు అని చదువుచున్నాము. దేవుని బిడ్డలారా, నిజమే. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రవచనాత్మకమైనటువంటి గ్రంథాలు 2 గ్రంథాలు ఉన్నాయి. పాత నిబంధనలో దానియేలు గ్రంథము, నూతన బంధంలో ప్రకటన గ్రంథము. దానియేలు చూసినటువంటి దర్శనాలు కానీ, అలాగే యోహాను చూసినటువంటి దర్శనాలకు కానీ రెండిటికి కూడా ఒక కోయిన్సిడెన్స్ ఉంది, అంటే అవినాభావ సంబంధం. చూడండి,
రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మ్యాప్లో క్రీస్తు విరోధి రాజ్య స్థాపన చూస్తూ ఉన్నాడు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 31వ వచనంలో చూస్తే అతడు చూసినటువంటి ఆ యొక్క దర్శనాన్ని మర్చిపోతాడు. అప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప ప్రవిష్టులను అందరినీ కూడా పిలుస్తాడు, జ్ఞానులని. నేను కళ మర్చిపోయాను, చూశాను, మర్చిపోయాను, దాన్ని తెలియజేయాలి, దాని భావన చెప్పాలి అని అతడు ప్రకటిస్తాడు. అప్పుడు దానియేలు వచ్చి దాని వివరణ చెప్తాడు. చదవండి. రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడెను గదా. బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడెను గదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచెను. భయంకరమైన రూపము గలదై తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమయమైనది. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమయమైనది. దాని రొమ్మును భుజములను వెండివియు. దాని రొమ్ములు భుజములు వెండివియు. దాని ఉదరమును తొడలను ఇత్తడివియు. దాని ఉదరము తొడలు ఇత్తడివియు. దాని మోకాళ్ళు ఇనుపవియు. దాని మోకాలు ఇనుపవియు. దాని పాదములలో ఒక భాగం ఇనుపదియు ఒక భాగం మట్టిదున్నై ఉండెను. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీలుగా విరగొట్టినట్లు తమకు కనబడెను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నాడు దానియేలు ద్వారా తెలియపరిచినటువంటి ఆ యొక్క సత్యం అనేది నేడు యొక్క నవీన యుగంలో ఈ 2026వ సంవత్సరంలో అతి శీఘ్రంగా నెరవేరబోతుంది. రాజు చూస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క శిరస్సుని అది మేలిమి బంగారంతో కనబడుతుంది. ఇమేజ్ చూస్తున్నాం మనం. మీకు ఇప్పుడు ఒక వీడియో క్లిప్పింగ్ వేసి చూపిస్తాను. ఆ తర్వాత మనం వాక్య భాగంలోనికి వెళదాం. ఈ ప్రతిమను చూడండి. దాని మోకాళ్ళు ఇనుపవియు. దాని పాదములు ఒక భాగం ఇనుపదియు ఒక భాగం మట్టిదై ఉండెను. చూడండి ఆ ప్రతిమ. పాదములు మట్టితో చేయబడినవి. చూస్తూ ఉండగా చేతి సహాయం కానటువంటి ఒక రాయి వచ్చి ఆ పాదముల మీద పడటం, ఆ పాదములు అనేవి తుత్తునీలుగా విరుగొట్టబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ యొక్క మరొక వీడియో క్లిప్ను చూస్తే మీకు అర్థమవుతుంది ఏ విధంగా ఆ పాదముల మీద పడినప్పుడు అది తుత్తునీలుగా విరుగొట్టబడి పొట్టు వలె ఎగిరిపోతుందో చూస్తున్నాం. అదే యుగ సమాప్తి. Its head was of good gold, its breasts and its arms were of silver, its belly and its thighs were of copper, its legs were of iron, its feet were partly of iron and partly of molded clay. He kept on looking until a stone was cut out, not by hands. ఇది నెబుకద్నెజరు చూసినటువంటి దర్శనం. చేతి సహాయం కాని రాయి ఇదే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాజ్యం. అతి శీఘ్రంగా భూమి మీద యేసుక్రీస్తు యొక్క రాజ్యం ఇదే 1000 ఏండ్ల పరిపాలన స్థాపించబడబోతుంది. గడిచినటువంటి ప్రపంచ చరిత్రలో మనం చూసినట్లయితే బబులోను సామ్రాజ్యం, మాదియా పర్షియా సామ్రాజ్యం, గ్రీసు సామ్రాజ్యం, రోమన్ సామ్రాజ్యం, ఇలా 5 సామ్రాజ్యాలు వెలసిల్లినాయి. ఇప్పుడు రాబోయేది కాళ్ళు అంటే 10 వ్రేళ్ళు. ఇదే ఈఈసి, యూరోపియన్ ఎకనామికల్ కౌన్సిల్. ప్రపంచవ్యాప్తంగా పెను మార్పులు జరుగుతూ ఉన్నాయి దేవుని బిడ్డలారా. ఈ మార్పుల్లో భాగమే మూడవ ప్రపంచ యుద్ధం. మూడవ ప్రపంచ యుద్ధం అతి శీఘ్రంగా రాబోతున్నది. దేవుని యొక్క వాక్యం అనేది నెరవేరుతుంది.
మన కాలంలోనే ఇవన్నీ మనం చూడగలుగుతున్నాం. అంటే ఇది చివరి కాలం. ఇదే దర్శనాన్ని యోహాను కూడా చూస్తాడు నూతన బంధంలో. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దీనిని పోలినటువంటి ఒక దర్శనాన్ని చూస్తాడు. ఆ దర్శనమే 9వ వచనం. ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును. ఆ 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు మరియు 7 రాజులు కలరు. 5 కూలిపోయిరి, ఒకడున్నాడు, కడమవాడు ఇంకనూ రాలేదు. 5 కూలిపోయిరి, ఒకడున్నాడు, కడమవాడు ఇంకా రాలేదు. ఈ కడమవాడే యాంటీ క్రైస్ట్. ఒకడున్నాడు. ప్రస్తుతం భూమి మీద ప్రజాస్వామ్యం, కమ్యూనిజం నడుస్తూ ఉంది. ఒకడున్నాడు అనగా ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని దేశాలు ప్రజాస్వామ్య దేశాలు, మరి కొన్ని దేశాలు కమ్యూనిజం దేశాలు, చైనా లాంటి, రష్యా లాంటి దేశాలు. ఇటువంటి కాలంలో ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి రోమా సామ్రాజ్యం అనేది కనబడింది. ఈ రోమా సామ్రాజ్యం అనేది ఆ పరిపాలిస్తున్నటువంటి కాలంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు పశ్చిమ ఆసియాలో బెత్లెహేములో పుడతాడు. ఇప్పుడు మరలా క్రీస్తు యొక్క రహస్య ఆగమనం జరిగే సమయానికి మరలా అదే రోమా ప్రభుత్వం లాంటి బలీయమైనటువంటి ఒక గవర్నమెంట్ రాబోతుంది. అదే క్రీస్తు విరోధి పరిపాలన. దేవుని బిడ్డలారా, అతి శీఘ్రంగా క్రీస్తు విరోధి పరిపాలన అనేది భూమి మీద ఆరంభం కాబోతుంది. అది ఆరంభం అవటానికి ముందే యేసుక్రీస్తు యొక్క ఆగమనం అనేది జరగబోతుంది. ఇప్పుడు మీకు కొన్ని మ్యాప్లు డిస్ప్లే చేస్తూ ఉంటాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తూ ఉన్నాం, కనపడుతుందా స్క్రీన్లో? చూస్తూ ఉన్నాం రాబోతున్నటువంటి మృగ సామ్రాజ్యం. బైబిల్ యొక్క ప్రవచనాలు నెరవేరుతున్నాయి. నేను వాక్యం చెప్తూ ఉంటాను, మీరు డిస్ప్లేలో చూసుకుంటూ ఉండండి. దేవుని బిడ్డలారా, ఒక మృగ సామ్రాజ్యం అనేది రాబోతుంది. బీస్ట్ రూలింగ్. ఈ బీస్ట్ రూలింగే ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 17వ అధ్యాయంలో వీటి గురించి స్పష్టంగా తెలియజేయబడుతుంది. ఈ లోకం అనేది అతి శీఘ్రంగా పెను మార్పులు సంతరించుకొని ప్రభుత్వాలన్నీ కూడా మారబోతున్నాయి. అలాగే నెక్స్ట్ మ్యాప్ను మనం చూసినట్లయితే దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయం 7వ వచనంలో, అలాగే 20-21 వచనాల్లో చూసినట్లయితే దానియేలు 4 జంతువుల్ని దర్శనంలో చూస్తాడు. అది ఆ దర్శనంలో చూస్తున్నప్పుడు 10 కొమ్ములు, ప్రపంచాన్ని ఏలబోయేటటువంటి 10 మంది రాజులు. ఆ కొమ్ముల్లో నుండి ఒక చిన్న కొమ్ము లెగుస్తుంది. ఆ కొమ్ముల్లో నుండి మరొక చిన్న కొమ్ము లేచింది. ఇది గర్వంగా మాట్లాడుచు పరిశుద్ధులతో యుద్ధం చేయుచున్నదని ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో యోహాను దర్శనంలో చూస్తాడు. ఇరువురు కూడా ఒకే విషయాన్ని వేరువేరు కాలాల్లో, ఇంచుమించు వీరిరువురు చూసిన దర్శనాలు 600 సంవత్సరాల మధ్య ఉంది. దేవుడు అంతగా తాను అనుకున్నటువంటి సంగతిని 100 ఏళ్ళు గడిచినప్పటికీ అది మార్పు లేకుండానే ఆయన చేస్తాడు. దేవుని బిడ్డలారా, చూడండి, ఒకే సత్యం, ఒకే విషయాన్ని 2 దర్శనాలు యోహాను చూశాడు. సముద్రంలో నుండి ఒక మృగం రావడాన్ని మీరు ఈ మ్యాప్లో చూస్తూ ఉన్నారు. అలాగే దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో చూస్తున్నారు. 10 కొమ్ములు, 10 కిరీటాలు. అలాగే అంత్యక్రీస్తు తన శక్తిని, మిలిటరీని అన్నిటిని కూడా ఈ 10 రాజ్యాలకి అప్పగిస్తాడు. అంటే దీనికి ముందు దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో నెబుకద్నెజరు చూసినటువంటి దర్శనాన్ని మీరు చూశారు. ఆ దర్శనంలో చేతి సహాయం కానటువంటి ఒక రాయి ఆ పాదముల మీద పడిపోయింది. ఆ పాదములే ఆ 10 రాజ్యములు. దేవుని బిడ్డలారా, ఇదంతా కూడా మనం చూసినట్లయితే దీనికి మూలాధారము ఏం కనపడుతుందంటే ఇది ఘట సర్పం, లేదా ఏదైనా తోటలో ఆదామవలని మోసగించినటువంటి ఆ ఘట సర్పం అనేది ఇప్పుడు ప్రపంచాన్ని బలీయంగా ఏలబోతుంది. దేవుని బిడ్డలారా, ఎందుకంటే క్రీస్తు విరోధి వచ్చే ముందు వాడికి మార్గం సుగమనం అవుతుంది. స్క్రీన్లో కనపడుతుంది.
హైవే సిద్ధమవుతుంది, దేశాలన్నీ ఏకమవుతా ఉన్నాయి. ఒకవైపు క్లైమేట్ చేంజ్ అవుతుంది, మరొక వైపు తెగుళ్ళు పాండమిక్స్ వస్తూ ఉన్నాయి, మరొక వైపు ఆర్థిక సంక్షోభం ఎదురవుతా ఉంది. అంత్యక్రీస్తు యొక్క రాకడకి మార్గం అనేది సుగమనం అవుతుంది. ఒకవైపు క్రీస్తు విరోధి అంత్యక్రీస్తు వస్తున్నాడు, మరొక వైపు ఇదే సమయంలో భూమి మీద ఉన్నటువంటి వధువు సంఘం అనేది సిద్ధపడాలి. ఎందుకంటే సంఘం అనేది ఈ భూమి మీద ఉండదు క్రీస్తు విరోధి వచ్చే ముందు. అలాగే యేసు క్రీస్తు యొక్క రాకడకు ముందు సంఘం అనేది పరిశుద్ధపడేటువంటి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. అందువల్లనే దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో ఈ సువార్త ద్వారా ఈ విధంగా మేము మీకు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తు విరోధి వచ్చినప్పుడు 666 అనేటువంటి ముద్రను తీసుకుని వస్తాడు. ఈ ముద్ర ఎలా ఉంటుందంటే ఇది గ్లోబల్ ఐడెంటిటీగా ఉంటుంది. మనకు ఆధార్ కార్డు ఏ విధంగా ఉందో అది కూడా ఒక ఆధారంగా ఉంటుంది. ఇది సెక్యూరిటీ పర్పస్ కోసం, అలాగే ఒక భద్రత కోసం మాత్రమే ఇది ఇస్తున్నామని చెప్తారు, కానీ ఇది క్రీస్తు విరోధి వేసేటువంటి ఎత్తుగడ. అందుకనే దేవుని బిడ్డలారా, సంఘం అనేది క్రీస్తు విరోధి వచ్చే ముందే ఎత్తబడుతుంది. ఇప్పుడు చూడండి స్క్రీన్ మీద, కాలచక్రం, రాబోనటువంటి మహాశ్రమల కాలం. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజన్ అవుతున్నారు. చాలామంది దైవ సేవకులు కూడా ఈ విషయాల్లో బోధించడానికి పొరపడుతున్నారు. సంఘం అనేది ఎత్తబడిన తర్వాత శ్రమల కాలం అనేది రాబోతుంది. శ్రమల కాలంలో సంఘం అనేది ఉండదు. ఈ రోజుల్లో చాలామంది దురుపదేశకులు సంఘం అనేది శ్రమల కాలంలో ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. ఉండదు. 7 ఏళ్ల శ్రమల కాలం, దానికి ముందే సంఘం అనేది ఎత్తబడుతుంది. ఈ శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాలు శ్రమల కాలం, అంత్యక్రీస్తు యొక్క పరిపాలన ఆరంభం అవుతుంది. అలాగే దేవాలయం అనేది కట్టబడేది కూడా ఈ కాలంలోనే. అంత్యక్రీస్తు అనేవాడు వచ్చి దేవాలయంలో తిష్ట వేసుకొని కూర్చుంటాడు. ఆ తర్వాత జరిగేటువంటి పరిస్థితులు అనేవి తీవ్రంగా ఉంటాయి. దేవుని బిడ్డలారా, క్రీస్తు విరోధి వచ్చినప్పుడు ఆ దేవాలయంలో కూర్చుంటాడు. ఆ సమయంలో యేసుక్రీస్తు మరొకసారి ఆకాశంలో ప్రత్యక్షమవుతాడు, మధ్యాకాశంలో. అదే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంలో ఉంది, ఆయన మేఘారూఢుడై వచ్చును. చాలామంది క్రైస్తవులు రహస్య రాకడ, మేఘారూఢుడై రావడం ఒక్కటే అని అనుకుంటారు. రహస్య రాకడ అనేది క్రైస్తవుల కొరకు, అంటే వధువు సంఘం కొరకు. బహిరంగ రాకడ అనేది ఆయన యూదులను దర్శించడం కోసమని వస్తాడు. అప్పటికే క్రీస్తు విరోధి పరిపాలన భూమి మీద కొనసాగిస్తూ ఉంటాడు. ఆ సమయంలో మధ్యాకాశంలో యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయనను పొడిచిన వారు అని ప్రకటన గ్రంథము 1:6 అది వచనం చదవండి. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. ఆయన పొడిచిన వారనగా తమ సొంత జనం యూదులే ప్రభువుని సిలువ వేసి పొడిచారు. రహస్య రాకడలో ఆయన యూదులకు కనబడడు. యూదులు నేటికి కూడా నమ్ముటలేదు. ఈ మధ్యకాలంలో ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధ సమయంలో కూడా నెతన్యాహు చెప్తున్నాడు, ఈ యొక్క వాళ్ళు వెళ్ళి క్వశ్చన్ అడిగినప్పుడు మీరెందుకు రక్తపాతం చిందిస్తున్నారు? ఇరాన్ దేశంలో అనేక మంది చంటి బిడ్డలు చచ్చిపోతున్నారు, మీరు వేసే బాంబుల వలన ఎంతో మంది చనిపోతున్నారు, రక్తపాతం జరుగుతుంది, ఎందుకు మీరు క్రూరులా మూర్ఖులా అని అడిగినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. ధర్మశాస్త్రంలో లేఖనాలు రాయబడిన విధంగా అవి నెరవేరటం కోసమని మా యొక్క మెస్సియా రాకడ కొరకు మేము ఎదురు చూస్తున్నాం. మేము మెస్సియా రాకడ కోసం, ఆగమనం కోసం ఎదురు చూస్తున్నాం. ఆయన రావాలంటే లేఖనాలు నెరవేరాలి. లేఖనాలు నెరవేరటం కోసమే మేము ఈ విధంగా యుద్ధాలు చేస్తున్నాం, రకరకాలైన ఆయుధాలు సమకూర్చుకుంటున్నామని ప్రెసిడెంట్ నెతన్యాహు చెబుతున్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం అనేది త్వరగా నెరవేరిపోతూ ఉంది. వాళ్ళు కూడా నెరవేర్చడానికి సంసిద్ధులు అవుతున్నారు. అటువైపు ఇరాన్ దేశస్తుల్ని, పరిపాలకుల్ని అడిగితే, డిక్టేటర్స్ని అడిగితే వాళ్ళేం చెప్తున్నారంటే, మా ఖురాన్లో రాయబడినటువంటి సంగతులు, మా అల్లాయే దిగివచ్చి మా పక్షాన్ని యుద్ధం చేస్తాడు, మా అల్లాయే మా కొరకు రాబోతున్నాడు, ఆయన వచ్చే ముందు ఖురాన్లో ఏదైతే రాయబడుతుందో దాన్ని నెరవేర్చడానికి మమ్మల్ని ఆయన దూతలుగా వాడుకుంటున్నారని వారు చెబుతున్నారు. ఒకవైపు వారు, మరొక వైపు వీరు కొట్లాడుకుంటూ
దేవుని యొక్క వాగ్దానాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ మధ్యలోనే ర్యాప్చర్ అనేది సంభవించబోతుంది. దేవుని బిడ్డలారా, ఒకే మర్మం, రెండు దర్శనాలని మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఇంచుమించు 2500 సంవత్సరాల క్రితం ఈ యొక్క దర్శనాలు అనేది కనబడుతున్నాయి అంచెలంచెలుగా. అలాగే అపోస్తలుడైన యోహాను కాలంలో కూడా దర్శనాలు జరుగుతున్నాయి. యోహాను దానియేలు దర్శనం చూసి ఇంచుమించు 2500 సంవత్సరాలు అవుతా ఉంది. అలాగే దేవుని బిడ్డలారా, ఈ అపోస్తలుడైన యోహాను కూడా దర్శనాలు చూశాడు. ఈ రెండు కూడా ఒకదానికొకటి పోలిక ఉంది. ఇది క్రీస్తు విరోధి యొక్క సిస్టమ్ లేదా అంత్యక్రీస్తు యొక్క పరిపాలన. వాడి యొక్క పరిపాలన అనేది ఎలా ఉంటుందంటే, సాంకేతికమైనటువంటి పరిజ్ఞానం, కావలసినటువంటి పరిజ్ఞానానికి ఇప్పుడు పునాదులు పడ్డాయి. డిజిటల్ కరెన్సీ వచ్చింది, క్యాష్లెస్ సొసైటీ, అలాగే ఆధార్ కార్డు లాంటి గ్లోబల్ ఐడెంటిటీ, ఇవన్నీ కూడా ఎప్పటి నుండో నడుస్తూ ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. అది పరిపక్వంలోనికి రాలేదు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. అందుకనే మేము ఈరోజు ధైర్యంగా వీటిని గురించి బోధిస్తున్నాం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, క్రీస్తు విరోధి వచ్చినప్పుడు వాడి యొక్క పరిపాలన సులువుతరం కావడానికి ఈ యొక్క 666 ముద్రను తీసుకుని వస్తాడు. కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ ఆ ముద్ర గలవాడు తప్ప క్రయ విక్రయములు వేసుకోవటానికి ఎవరికి కూడా అధికారం ఉండదు. ఈ సమయంలో ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, చదువుకున్న వాళ్ళు అడుగుతున్నారు, 666 ముద్ర వస్తే ఏం చేయాలండి అని. 666 ముద్ర వస్తే మేము వేసుకోవాలా లేకపోతే వద్దా? ఎందుకంటే పరిస్థితులన్నీ అలాగే జరుగుతున్నాయి ఈరోజు. కొన్ని దేశాల్లో అయితే, కొన్ని యూనివర్సిటీల్లో, కొన్ని స్కూల్స్లో వాళ్ళ ఐడి కార్డుని మెడలో వేసుకున్న ఐడి కార్డు మర్చిపోతున్నారని వాళ్ళకి ముద్రలు వేసేస్తున్నారు. నొసట మీద కానీ, కుడి చేతి మీద కానీ. చూడండి, మ్యాప్లో ఇమేజ్లో చూపడుతుంది. ఆ ముద్ర కుడి చేతి మీద కానీ, నొసట మీద కానీ. దీని గురించి విజ్ఞానులు కొన్ని టెస్టులు చేశారు. బయో చిప్పులు తయారు చేసి, ఆ బయో చిప్ అనేది ఒక బియ్యపు గింజ ఆకారంలో కనపడుతుంది. దీని గురించి నేను గత 15-20 సంవత్సరాలుగా అనేక స్థలాల్లో బోధిస్తూ ఉన్నాను. 666 ముద్ర రాబోతుందని చాలామందికి అర్థం కాల. ఇప్పుడైతే అందరికీ అర్థమవుతా ఉంది. ఇప్పుడైతే అందరూ కూడా దాని గురించి చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. ఎందుకంటే నాలెడ్జ్ బాగా విపరీతంగా అభివృద్ధి పొందినటువంటి కాలంలో మనం జీవిస్తున్నాం. ఇదే ఆ రోజుల్లో ముద్ర లేని జీవితాలనే ఉండవు. ఒకవేళ ఇప్పుడే వచ్చేస్తే ఏం చేయాలి? ఇప్పుడు ఏమీ రాదు, కంగారు పడిన అవసరంలా. ఎందుకంటే దేవుడు సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. అందుకనే నీవు నేను సిద్ధపడాలని. ఈ కోటాల యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇదిగో క్రీస్తు విరోధి పరిపాలనలో ఎవరు కూడా వెళ్ళకూడదు. అందుకనే దేవుని బిడ్డలారా, త్వరగా సిద్ధపడాలి, త్వరగా ఆయత్తపడాలి. ప్రభు వచ్చే ముందు ఇవన్నీ సూచనలు జరుగుతూ ఉన్నాయి. దేవుని ప్రజల కోసం దేవుడు కనిపెడుతూ ఉన్నాడు. నిన్నటి రోజు కూడా మనం చూసాం ఏ విధంగా ధర్మ విరోధ సంబంధమైనటువంటి మర్మం క్రియ జరుగుతుందో, దానిని పరిశుద్ధాత్ముడు ఏ విధంగా అడ్డగిస్తున్నాడు. అనేక అంశాలు నిన్నటి రోజు మనం చూసాం. పరిశుద్ధాత్ముడు అడ్డగిస్తున్నాడు. నీవు, నీ సంఘము, నీ సేవ, నీ జీవితం, నీ కుటుంబం రక్షించబడాలనేటువంటి ఉద్దేశంతోనే దేవుడు ఆలస్యం చేయుచున్నాడు. దేవుని బిడ్డలారా, 7 ఏళ్ల శ్రమల కాలం, అది భయంకరమైనటువంటి శ్రమల కాలం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ చూపబడిన మ్యాప్లో 3.5 ఏళ్ళు శ్రమల కాలం. క్రీస్తు విరోధి శాంతిని తెస్తాడని లోకాన్ని ఒప్పింపజేస్తాడు. ఎలాగంటే ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతున్నటువంటి కాలంలో ఏం జరుగుతుందంటే, ఎవరు కూడా పరిష్కారం చూపలేరు. సడన్గా ఒక నాయకుడు లేస్తాడు. ఈ మధ్యలో పాకిస్తాన్లో సిట్టింగ్ వేశారు ఇరాను, అమెరికా రిప్రజెంట్లు. ఆ రోజుల్లో ఏం జరుగుతుందంటే, అతి శీఘ్రంగా, అది ఈ సంవత్సరమే జరగవచ్చు, అతి శీఘ్రంగా ఏం జరుగుతుందంటే, ఒక క్రొత్త నాయకుడు తెర మీదకి వస్తాడు. వాడే క్రీస్తు విరోధి. దేవుని బిడ్డలారా, అందరినీ కూడా అతడు కలుపుతాడు. ఇప్పుడు 3.5 ఏళ్ల కాలంలో జరిగితే క్రీస్తు విరోధి శాంతిని తెస్తానని లోకాన్ని మోసగిస్తాడు. మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వాడు శాంతి కాముకుడిగా బయలుదేరతాడు.
ఆ తర్వాత ఏమవుతుందంటే అతడు దేవాలయంలో కూర్చుంటాడు. దేవాలయంలో కూర్చున్నప్పుడు ఇశ్రాయేలీలకి ఆకాశంలో మెస్సియా కనబడతాడు. మేము ఇంతకాలం ఎదురు చూస్తున్న మెస్సియా ఆకాశంలో ఉన్నాడు, నీవు మమ్మను మోసగించావని గుళ్ళో కూర్చున్నటువంటి ఆ యొక్క క్రీస్తు విరోధిని ఆ యొక్క మందిరంలో నుండి వెళ్ళగొట్టేస్తారు. వెళ్ళగొట్టేసినప్పుడు వాడు మహాశ్రమలు తీసుకొస్తాడు వాళ్ళకి. అదే ఉగ్రత. ఆ సమయంలోనే గొర్రెపిల్ల ఉగ్రత అనేది భూమి మీదకి దిగి వస్తుంది. దేవుని బిడ్డలారా, ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో నెరవేరుతున్నటువంటి కార్యాలు. కాబట్టి మన యొక్క జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ రహస్య రాకడ అనేది పరిశుద్ధులకి ఒక విడుదల. 7 ఏళ్ల శ్రమల కాలంలో ఉగ్రత భూమి మీదకి రాకముందే దేవుని వధువు అనగా పరిశుద్ధ సంఘం అనేది ఎత్తబడుతుంది. ర్యాప్చర్ అనే మాటకి అర్థము డిసపియరింగ్ అని అర్థం, లేదా కిడ్నాప్ అని అర్థం, కొనిపోబడుట అని అర్థం ఇస్తూ ఉంది. సడన్గా జరుగుతుంది. ఆత్మలు రూపాంతరం చెందుతాయి, శరీరాలు. మీకు మ్యాప్ చూపబడుతుంది ఇక్కడ చూడండి. 1 కొరింథీ 15వ అధ్యాయము 53వ వచనంలో చూస్తే, నిమిషములు ఒక రెప్పపాటున మనం రూపాంతరం చెందుతామని అంటున్నాడు పౌలు. చూస్తూ ఉండగానే సడన్గా జరుగుతుంది ఆ రోజు ర్యాప్చర్. దేవుని బిడ్డలారా, దానిలో మనం పాల్గొనాలి అంటే నిజమైనటువంటి రక్షణ, నిజమైనటువంటి మారు మనసు అనేది అవసరం, నిజమైనటువంటి పాప క్షమాపణ అనేది అవసరం. లేనట్లయితే విడువబడతాం. విడువబడిన వారిని క్రీస్తు విరోధి పరిపాలిస్తాడు, తన చేతిలోనికి తీసుకుంటాడు. దాని నుండి తప్పించబడాలంటే మనం రక్షించబడాలి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చూసినట్లయితే ఇదిగో మృగరాజ్యం అనేది రాబోతుంది. ఈ దుష్టుడు రాజ్యాన్ని భూమి మీద స్థాపించబోతూ ఉన్నాడు. వాడి యొక్క పరిపాలన అనేది ఎలా ఉంటుందంటే జ్ఞానయుక్తంగా ఉంటుంది. ఈ రోజుల్లో జ్ఞానం అనేది అధికమైపోయింది. జ్ఞానం అనేది, విజ్ఞానం అనేది పెరిగిపోయింది. ఏ విధంగా మృగరాజ్యం అనేది వస్తుందో చిన్న వీడియో క్లిప్ ద్వారా నేను మీ ముందు ఉంచి నేను ముందుకు వెళ్తాను. దేవునికి స్తోత్రం. రానున్న క్రూర మృగం యొక్క చూడండి, ఈ వీడియోని శ్రద్ధగా పరిశీలించండి. దేవుని బిడ్డలారా, వీడియో రూపంలో మీకు చూపించబడుతుంది. బీస్ట్ సిస్టమ్ అనేది ఒకటి రాబోతున్నది. 10 దేశాల కూటమి అనగా అంత్యక్రీస్తు యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించబోతూ ఉన్నాడు. ప్రస్తుత ప్రపంచాన్ని మనం గమనిస్తే మునుపటిలాగా లేదు. ఒకప్పుడు ఏ దేశానికి ఆ దేశం స్వతంత్రంగా ఉండేవి. కానీ ఈ రోజుల్లో ఒక అదృశ్యమైనటువంటి శక్తి ప్రపంచాన్ని నడిపిస్తుంది. అదే ఆయా దేశాల కూటములు అనగా అలయన్సెస్గా ఏర్పడుతున్నాయి. G20, నాటో, బ్రిక్స్, యూరోపియన్ యూనియన్, ఇవన్నీ కూడా ఇలా ఏర్పడడానికి కారణం వారి యొక్క ఆర్థిక వ్యవహారాలు, మిలిటరీ వ్యాపారాలు పేరుతో దేశాలు తాము సొంత నిర్ణయాలు తీసుకోలేక ఒక గ్లోబల్ సిస్టమ్ చేతిలోనికి వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ పరిశీలిస్తే బైబిల్ ప్రకారం సుమారు 2500 సంవత్సరాల క్రితం ప్రవక్త అయిన దానియేలు, అలాగే నూతన నిబంధనలో అపోస్తలుడైన యోహాను దర్శనంలో చూసినటువంటి ఆ 10 కొమ్ములు 10 మంది రాజులను సిద్ధపడుతున్నారు అని తెలియజేస్తుంది. త్వరలో ఒక ఏకైక ప్రపంచ నాయకుడు రాబోతున్నాడు. వాడే క్రీస్తు విరోధి, అంత్యక్రీస్తు, యాంటిక్రైస్ట్. వాడు ప్రపంచాన్ని తన గుప్పెట్లోనికి తీసుకోవడానికి 10 దేశాల ఈ కూటమి సహాయపడుతుంది. ఇది క్రైస్తవులకు, సంఘానికి అతి పెద్ద వార్నింగ్, హెచ్చరిక. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే, పిమ్మట రాత్రి యందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుండగా ఘోరమును భయంకరమగు 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహాత్మ్యము గలది. దానికి పెద్ద ఇనుప దంతములు 10 కొమ్ములు ఉండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తినీలుగా చేయుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అనగద్రొక్కుచూ ఉండెను. ఇదే దానియేలు చూసినటువంటి దర్శనంలో. దానికి 10 కొమ్ములు ఉన్నాయి. ఇవి ఏంటంటే దేవుడే దాని గురించి దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనంలో చెప్తున్నాడు. మరియు దాని తలపైనున్న 10 కొమ్ముల సంగతియు మధ్య నుండి పెరిగి 3 కొమ్ములను కొట్టివేసి
గర్వముగా మాట్లాడు నోరు గల ఆ వేరొక కొమ్ము సంగతియు, అనగా దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగి ఆ కొమ్ము సంగతి విచారించి తిని, ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధం చేయుచు వారిని గెలవదాయను. దేవునికి స్తోత్రం. కొత్త నిబంధనలో అపోస్తులైన యోహాను కూడా దేవుడు ఇదే దర్శనాన్ని చూపించాడు. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చూస్తే, మరియు 10 కొమ్ములు 7 తలలు గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగు వంటి పాదముల వంటివి, దాని నోరు సింహం నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పమును, తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. ఇదే దర్శనాన్ని పరిశుద్ధుడైన యోహానుకు దేవుడు చూపిస్తాడు. ఆ 10 కొమ్ములు 10 రాజులను సూచిస్తున్నది. ఇదే సముద్రంలో నుండి బయటికి రావడాన్ని చూస్తున్నాడు. అంటే సైతానుకు తన శక్తిని, సింహాసనాన్ని ఆ మృగానికి ఇచ్చేశాడు. పాత నిబంధనలో దానియేలు చూసిన, నూతన బంధంలో యోహాను చూసిన ఈ దర్శనముల్లో ఒకే సంగతి దేవుడు బయలుపరుచున్నాడు. అంత్య దినాలలో 10 దేశాల కూటమి ఇది ముందుగానే బయలుపడుతుంది. అంత్యక్రీస్తు ఒక్కడే వచ్చి ప్రపంచాన్ని ఏలలేడు. ఈ 10 మంది నాయకులు తమ శక్తిని, మిలిటరీ పవర్ను, ఆర్థిక వ్యవస్థను అంత్యక్రీస్తు చేతిలో అప్పగించి వానికి బానిసలు అవుతారు. మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులను మనం గమనిస్తే ప్రపంచ దేశాలన్నీ ఏకమై తన అధికారాన్ని, తమ అధికారాన్ని అంత్యక్రీస్తుకు ఎందుకు ఇస్తారంటే వ్యాపారం కొరకు, అలాగే సెక్యూరిటీ, టెక్నాలజీ పేరుతో ఇది ఇప్పటికే మొదలైపోయింది. ప్రాచీన రోమా సామ్రాజ్యం ఎక్కడుందో అక్కడే ఇప్పుడు ఈ 10 దేశాలు ఒక కూటమిగా ఏర్పడ్డాయి. యూరోపియన్ యూనియన్ ఒక పెద్ద కూటమిగా ఏర్పడింది. వారికి ఒకే ఒక కరెన్సీ, ఒకే ఒక చట్టం ఉంది. చాలామంది బైబిల్ పండితులు చెప్పింది ఏంటంటే రోమా సామ్రాజ్యం పునరుద్ధరణే ఈ 4వ మృగం అంటున్నారు. ఇప్పుడు బ్రిక్స్ అనే కూటమిని పట్టుకొని అందులో బ్రెజిల్, రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికా మరియు మన ఇండియా కూడా ఉన్నాయి. వీరంతా కూడా పశ్చిమ దేశాలని ఎదిరించి, వారి ఆధిపత్యాన్ని ఎదిరించి ఒక కొత్త ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తున్నారు. క్లైమేట్ చేంజెస్ అని, పాండమిక్స్ అని, అలాగే ఎకనామికల్ క్రైసిస్ అని దీనికి సొల్యూషన్ వెతుకుతున్నామని చెప్తున్నారు. మనమంతా ఒక్కటి కావాలని వీరు అంత్యక్రీస్తుకి దారిని హైవే లాగా సిద్ధపరుస్తున్నారు. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయ ప్రకారం అంత్యక్రీస్తు ప్రపంచంలో ప్రతి జాతిని, భాషను కంట్రోల్ చేస్తాడు. డిజిటల్ కరెన్సీ, అలాగే క్యాష్లెస్ సొసైటీ, ఆధార్ లాంటి గ్లోబల్ ఐడెంటిటీని తీసుకొస్తాడు. ఇవన్నీ వాడి వ్యవస్థకు పునాదులే. ఈ 10 మంది నాయకుల ద్వారా ప్రపంచాన్ని గుప్పెట్లోనికి తీసుకుంటాడు. వాడు పెట్టే ముద్ర లేకుండా, మార్క్ ఆఫ్ ది బీస్ట్ ముద్ర లేకుండా ఏమీ కొనలేము, అమ్మలేము. దానిని ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 16వ వచనంలో మనం గమనించవచ్చు. కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనా తమ నొసటి అందైనా ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా మృగం పేరైనను దాని పేరిట సంఖ్యను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి అధికారం లేకున్నట్లు అది వారిని బలవంతం చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనెమ్ము. అది ఒక మనుషుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానం ఉన్నది. ఇప్పుడు ఈ యొక్క క్రూర మృగం తన యొక్క సంఖ్యను అనగా 666 ముద్రను తీసుకుని వస్తాడు. వీడు దేవాలయంలో, ఇజ్రాయేలీలు కట్టపోయేటటువంటి దేవాలయంలో కూర్చుండి దేవుడని తను తాను ప్రకటించుకుంటాడు. వీరి పరిపాలన మొదటి 3.5 సంవత్సరాలు, అలాగే రెండవ 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలం, మొదటి 3.5 సంవత్సరాలు శ్రమల కాలం. ఇప్పుడు కఠోరమైనటువంటి, ఘోరమైనటువంటి ఒక పరిపాలనను ఇతడు చేయబోతున్నాడు. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం ప్రకారం మనం గమనించినట్లయితే, మీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజు ఉన్నందున
తనతో కూడా ఉండువారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. ప్రకటన గ్రంథం 17:14 ఈ 10 మంది రాజులు గొర్రెపిల్ల అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు ఆ కూటమి పట్టబడుతుంది. ఆ 10 మంది రాజ్యాలు కూలిపోతాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు అప్పుడు భూమి మీద 1000 ఏండ్ల పరిపాలనను ఆరంభిస్తాడు. అప్పటికే 7 సంవత్సరాల శ్రమల కాలం ముగించబడుతుంది. దానికి ముందే దేవుని యొక్క వధు సంఘం ఎత్తబడుతుంది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనంలో మనం గమనించినట్లయితే, అప్పుడు ఆ మృగము దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్ర వేయించుకున్న వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసగించిన అబద్ధ ప్రవక్త పట్టబడి వారిద్దరూ గంధకములో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి అని చదువుతున్నాం. ఈ విధంగా వాడి అంతం అనేది జరగబోతుంది. ప్రియమైనటువంటి సోదరులారా, సోదర సోదరి, లోకంలో ప్రభుత్వాలు రాజ్యాలు కూలిపోతున్నాయి. ప్రపంచము క్రీస్తు విరోధి చేతిలోనికి వెళ్ళిపోతుంది. నీ స్థితి, నీ యొక్క అంతస్తు, నీ యొక్క అధికారం, నీ హోదా, నీ కుటుంబం, నీ బంధువులు, నీ కులము నిన్ను రక్షించలేదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రహస్య రాకడలో పరిశుద్ధులను, పరిశుద్ధ సంఘాన్ని తీసుకొని వెళ్ళబోతున్నాడు. ర్యాప్చర్లో నీవు కొనుపోబడకపోయినట్లయితే ఎవరు నిన్ను రక్షించలేరు. రాజకీయ నాయకులు నిన్ను రక్షించలేరు. నీ డబ్బు, నీ ఆస్తి నిన్ను రక్షించలేదు. రక్షించేది ఒకే ఒక్కడు, అదే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు కల్వారి శిలువలో తన రక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. యేసుక్రీస్తు రక్తం ద్వారా నీవు కడగబడి సంఘంలో చేరి ఉపదేశ క్రమంలో ఎదిగినప్పుడు మాత్రమే నీవు మహాశ్రమల నుండి, ఆ రాబో శ్రమల నుండి తప్పించబడగలవు. ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. మీకు అర్థం అవ్వాలని ఇవన్నీ కొన్ని నెలలుగా మేము దీన్ని ఈ విధంగా తయారు చేశాం. ఎందుకంటే వీడియో రూపంలో దేవుని బిడ్డలారా, అతి శీఘ్రంగా ఈ కార్యాలు అనేవి జరగబోతున్నాయి. కాబట్టి మనము ఏ విధంగా చూడాలి? ఎందుకంటే ఈ మధ్యలో దేవుడు ఒక వాక్యాన్ని బయలుపరిచాడు. అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని నిశ్చయించాడు. ఈ అజ్ఞాన కాలం అంటే ఏంటో కొన్ని సంవత్సరాల క్రితం అర్థమయ్యేది కాదు. అజ్ఞాన కాలం అంటే మన తల్లులు, తండ్రులు, మన పితరులు ఏలు ముద్ర, చదువు లేదు, స్కూల్కి వెళ్ళేవాళ్ళు కాదు. మన కొత్తగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి దినాల్లో చదువు పెద్దగా ఉండేది కాదు. 70% నిరక్షరాస్యత ఉండేది. ఆ సమయంలో నైట్ స్కూల్స్ పెట్టేవాళ్ళు, హర్కెన్ లాంతర్ల కింద చదువు చెప్పేవాళ్ళు. విద్యుత్ శక్తి కూడా లేదు. ఆ సమయంలో కూడా యేసుక్రీస్తు త్వరగా వస్తున్నాడని భక్తులు బోధించారు. ఇప్పుడు అదే నేను ఇక్కడ నిలబడి బోధిస్తున్నాను. అప్పుడున్నటువంటి కాలం వేరు. అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నటువంటి కాలం అది. ఆ రోజుల్లో మన తల్లు తండ్రులు ఏం చేసేవాళ్ళు అంటే, గుడికి వెళ్ళి పాస్టర్ గారు చెప్పేవాడు, మీరు చర్చికి రండి, ఆశీర్వదించబడతారు. ఇవన్నీ తెలవదు వాళ్ళకి, చెప్పేవాళ్ళు కాదు, తెలవదు, వాక్యం తెలవదు, ఏమీ తెలవదు. ప్రార్థన ఒకటే చేసేవాళ్ళు. పాపం వీళ్ళు ఏమనుకునేవాళ్ళంటే, అయ్యగారు గుడికి రమ్మన్నారు కదా, తప్పకుండా వెళ్ళాలని ఖచ్చితంగా మందిరాలకు వెళ్ళేవాళ్ళు. యేసయ్యా స్తోత్రం స్తోత్రం అనుకుంటూ దేవునికి ప్రార్థన చేసుకునేవాళ్ళు. పిల్లల్ని కన్నారు, పెంచారు, పెద్దవాళ్ళని చేశారు. ఈరోజు వాళ్ళ తరమే మనం. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. నెక్స్ట్ స్టెప్లోనికి మనం వెళ్తాం. కానీ ఈరోజు మన పిల్లలు మన మాట వినట్లేదు. ఇది అజ్ఞాన కాలం కాదు, జ్ఞానం పెరిగిపోయినటువంటి కాలం ఇది. విజ్ఞానం అభివృద్ధి పొందినటువంటి కాలం. దేవుడు ఎవరిని కూడా ఊరుకోడు. ఆ కాలంలో చూచి చూడనట్టుగా ఉన్న దేవుడు ఈ కాలంలో నిజంగా మారు మనసు పొందాలని నిశ్చయించాడు. అందుకని ఇటువంటి జ్ఞానయుక్తమైనటువంటి కార్యాలని మీ ముందు దేవుడు ప్రకటిస్తున్నాడు. ఎందుకంటే మారు మనసు పొందాలని. ఈ రోజుల్లో అందరి చేతిలో కూడా ఇలాంటి ఫోన్లు ఉన్నాయి, ఆండ్రాయిడ్ ఫోన్లు. ప్రతి వాళ్ళు కూడా యూట్యూబ్ వాడుతున్నారు, ఫేస్బుక్ వాడుతున్నారు, అలాగే వాట్సాప్ వాడుతున్నారు, ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు. అన్నీ కూడా వాడటం నేర్చుకున్నారు, చదువు లేకపోయినా.
కాలేజీకి వెళ్ళకపోయినా, స్కూల్కి వెళ్ళకపోయినా, యూనివర్సిటీకి వెళ్ళకపోయినా, ఫేస్బుక్ యూనివర్సిటీలో బాగా చదివేశారు అందరూ. వాట్సాప్ యూనివర్సిటీలో పిహెచ్డీలు పుచ్చేసుకున్నారు అందరూ. అందుకని కుటుంబాల్లో శాంతి లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. అంతా కూడా మోసం, అబద్ధం, అన్యాయంతో ఈ యొక్క సొసైటీ అనేది నిండిపోయింది. కారణం ఏంటో తెలుసా? ఇది కడవరి కాలం. ఇది సైతానుడు మనల్ని మోసగించేటువంటి కాలం. దేవుని బిడ్డలారా, ఉన్న వాటిని లేదని, లేని వాటిని ఉన్నట్లుగా తబ్బిబ్బు చేసేటువంటి ఒక జ్ఞానం పెరిగిపోయింది జనుల్లో. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో నేటి ప్రపంచంలో ఏం జరుగుతుందంటే, తప్పు చేయటం తప్పు లేదు. తప్పు చేసినప్పుడు అది వాళ్ళకి తప్పు అనిపించదు. కానీ తప్పు చేసిన వారిని నీవు తప్పు చేస్తున్నావు అనేది పెద్ద తప్పుగా పరిగణిస్తుంది ఈరోజు సమాజం. హల్లెలూయా! ఎంత ఘోరమైన తప్పిదం చేసినా తప్పు లేదంటారు. కానీ ఆ తప్పుని ఎత్తి చూపించినప్పుడే తప్పు, గొడవలు, తగాదాలు. ఈరోజు అవే జరుగుతూ ఉన్నాయి. కారణం, ఇది టెక్నాలజీ కాలం, ఇది సైతాన్ యొక్క కాలం, ఇది అపవాది కాలం. క్రీస్తు విరోధి వచ్చే ముందు, యేసుక్రీస్తు ఆగమనం జరిగే ముందు, ఇదిగో జనులందరూ కూడా వాళ్ళ కళ్ళు కప్పేస్తుంది వాళ్ళని. యేసుక్రీస్తు ముందే చెప్పాడు, ఇదిగో మీరు పెదవులతో మాత్రం నన్ను ఆరాధిస్తున్నారు, కానీ మీ హృదయాలు దూరంగా ఉన్నాయి, మీ కన్నులు మందగిలినాయి, మీ చెవులకు క్రొవ్వు పట్టినదని ప్రభు అలనాడే ఆయన బోధించాడు. అదే రోజుల్లో మనం జీవిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు నామకార్థ క్రైస్తవ్యం అనేది పెరిగిపోయింది. ఈరోజు దేవుని చిత్తమైతే రేపటి రోజు ఈ విషయాలన్నీ కూడా మనం గమనిద్దాం. అంత్యదినాల్లో క్రైస్తవ్యం ఎలా ఉంటుందో, క్రైస్తవ బోధకులు ఏ విధంగా ఉంటారో, యేసుక్రీస్తు యొక్క ఆగమనం అనేది ఎలా జరుగుతుందో, జరిగిన తర్వాత భూమి మీద ఎటువంటి సంఘాలు, ఎటువంటి బోధకులు మిగిలిపోతారో, అటువంటి కార్యాలన్నీ మనం రేపటి రోజు మనం చూద్దాం. కానీ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనం గమనించినట్టయితే సైతానుడు మనల్ని మోసగిస్తున్నాడు. ఏదైనా తోటలో ఆదాము అవ్వలని మోసగించినటువంటి సాతానుడే ఈరోజు విజ్ఞాన రూపంలో మనల్ని మోసగిస్తున్నాడు. జ్ఞాన రూపంలో సాతానుడు, దుష్టుడు మనల్ని మోసగిస్తున్నాడు. ఆదికాండము 3వ అధ్యాయం ఒక వచనం చదివి తదుపరి కార్యక్రమంలోనికి మనం వెళదాం. 3వ అధ్యాయం, ఇది తిను దినమున మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలం. అది 5వ వచనం చదవండి. అందుకు సర్పము, మీరు చావనే చావరు, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడననియు, మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు, దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదినై ఉండుట చూచినప్పుడు. చాలు, దేవునికి స్తోత్రం. ఏదైనా తోటలో జరిగినటువంటి పతనం స్క్రీన్ మీరు చూస్తూ ఉండండి. ఏదైనా తోటలో ఏ పతనం అయితే మనుషుడు పొందాడో అదే పతనం ఈ 2026 సంవత్సరంలో ఆరంభమైంది. ఏ విధంగా ఆరంభమైందో కొన్ని ప్రూఫ్స్ ద్వారా మీ ముందు నేను ఉంచబోతున్నా. ఎందుకంటే ఏదైనా తోటలో ఆదాము అవ్వలకి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని భుజించవద్దని ప్రభు చెప్పాడు. ఆ పండు తిను దినమున నిశ్చయంగా మీరు చస్తారని ప్రభు చెప్పాడు. కానీ వాళ్ళు చనిపోలేదు, కేవలం ఆత్మలో చనిపోయారు, శరీరంలో ఉత్తేజింపబడ్డారు. వారి యొక్క వస్త్రాలు కోల్పోయి దిగంబరులుగా మారారు. ఈరోజు కూడా దేవుని బిడ్డలారా, ఈ పాపం అనేది విజృంభించినటువంటి ఈ కాలంలో మనుషుడు దిగంబరత్వానికి వెళ్ళిపోతున్నాడు. విజ్ఞానం పెరిగింది. అలనాడు ఏదైనా తోటలో వాళ్ళకి పండు రూపంలో కనబడినటువంటి ఆ యొక్క యాపిల్ అని చెప్తున్నారు చాలామంది. అది యాపిల్ కాదు, అది ఒక నాలెడ్జ్, అది ఒక జ్ఞానం. అదే బైబిల్ పండితులు, ఫిలాసఫర్స్ ఈరోజు ఏం చెప్తున్నారంటే, అదే ఈరోజు విజ్ఞాన రూపంలో మానవ సమాజంలోనికి వచ్చేసింది. ఈ విజ్ఞానం అనేది ఎంత పెరిగిందో అంతగా మనుషుడి మీద అది ప్రభావం చూపించి చివరిసారిగా దేవుణ్ణి దేవుడు కాదని చెప్పే స్థితిలోనికి మానవుడు వచ్చేశాడు. రోమిలికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 26వ వచనంలో, రోమా 1:26, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను,
వారి స్త్రీలు సహితము స్వాభావికమైన వారి ధర్మమును విడిచి 22వ వచనం, వారి అవివేక హృదయము అంధకారమయమాయెను. వారి అవివేక హృదయం అంధకారమయమాయెను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు తాము జ్ఞానులమని చెప్పుకొనుచు వారు బుద్ధిహీనులైరి. వారి అవివేక హృదయము అంధకారమైపోయింది. దేవుని బిడ్డలారా, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపాలుగా మార్చివేసిరని ఇంచుమించు 2000 సంవత్సరాల క్రితం మన పౌలు గారు చెప్పినటువంటి మాట ఇది. రోమీలకు రాసేటప్పుడు జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపముల యొక్కయు. ఈరోజు దైవత్వం అనేది ఎంతగా పెరుగుతుందో అంతగా మనుషుడు దేవునికి దూరం అవుతూ ఉన్నాడు. ఎందుకంటే మనుషుడు దేవుణ్ణి ఆరాధించట్లేదు. దేవుని యొక్క పేరు చెప్పుకొని జంతువుల్ని, మనుషుల్ని, చతుష్పాద జంతువుల్ని, పురుగుల్ని, ఆ తదుపరి ప్రతిమా స్వరూపాల్ని పూజిస్తూ ఉన్నాడు. ఇదిగోండి మీకు మ్యాప్లో చూపబడుతుంది. స్క్రీన్ మీద మాట్లాడే మృగం వచ్చేసింది, క్రొత్త దేవుడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ. ఈరోజు అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇప్పటి వరకు ఈ రోజుకు ఉన్నటువంటి సమాచారం, ప్రతి టెక్నాలజీ కాలేజీలో ఈ ఏఐని ప్రవేశపెట్టాలి అనేది ఒక నియమం. రాబోయే ఒకవేళ యేసుక్రీస్తు యొక్క ఆగమనం ఆలస్యమైనట్లయితే హై స్కూల్స్లో కూడా ఏఐని ప్రవేశపెట్టబోతున్నారు. ఏఐ యొక్క పర్యవసానం ఏంటో తెలుసా? ఇది యేసును దేవుడు కాదని చెప్పే కాడికి మానవ సమాజాన్ని క్రిందకి లాగుతుంది. ఏదైనా తోటలో ఆదామవ్వాలని సాతానుడు ఇది నిజమా అని చెప్పి నమ్మించాడు. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అనేది మనుషుని జ్ఞానాన్ని తీసుకొని వచ్చి చివరిసారిగా దేవుణ్ణి చూపించగలుగుతుంది. ఈ యొక్క నాలెడ్జ్. జాగ్రత్త దేవుని బిడ్డలారా, ఆల్రెడీ ఇది ఆరంభమైంది. మాట్లాడే మృగం అనేది బయలుదేరింది. ఎందుకంటే రాను రాను కూడా మనుషుడికి దేవుని మీద విశ్వాసం తగ్గిపోయింది. ఏఐకి దైవిక శక్తులు ఏమి కూడా ఉండవు, కానీ అది కేవలం మనుషుడిచ్చేటువంటి సమాచారాన్ని మాత్రమే అది చెప్పగలుగుతుంది. అది మనుషుడిచ్చేటువంటి డేటాని తనలో పొందుపరుచుకొని అడిగిన దానికి సమాధానం చెప్తుంది. ఒక హౌస్ మీద వాటర్ హెడ్ ట్యాంక్ని మనం పెట్టినప్పుడు దానిలో నీరుంటేనే మన యొక్క ఇంటిలో, వంటగదిలో, బాత్రూముల్లో నీరు ఎలా వస్తుందో ఏఐ కూడా అటువంటిదే. దానికి స్పృహ లేదు, దానికి ఆలోచించే శక్తి లేదు, అది దైవం కాదు. కానీ రాను రాను ఏమవుతుందంటే మనుషుడు ఆ జ్ఞానం ఇచ్చినటువంటి దేవుణ్ణి మరిచి జ్ఞానంగా ఉన్నటువంటి వాటిని వెంబడిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇదే భయంకరమైనటువంటి కాలం. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నాం, యంత్రానికి సృష్టికర్తకును మధ్యలో ఉన్నటువంటి ఒక వ్యత్యాసం. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే రాబోయే 2-3 సంవత్సరాల్లో జరిగే దాన్ని ముందే నేను చెప్పేస్తున్నాను. చాలా సమయాల్లో ఇది రాబోయే రోజుల్లో జరుగుతుంది. చాలా చోట్ల ఇది ఆరంభమైపోయింది. దేవుని బిడ్డలారా, ఇది మానవుడు సృష్టించినటువంటి యొక్క యంత్రం. ఈరోజు ఈ లైట్లు ఉన్నాయి, ఈ యొక్క మైక్ సిస్టమ్ ఉంది, స్క్రీన్ ఉంది, ఇవన్నిటి కూడా ఒక జనరేటర్ ఉంది ఒక మూలన. మీకు తెలుసా? ఆ జనరేటర్ ఆడినంత వరకే ఈ లైట్లు వెలుగుతాయి, నేను మాట్లాడే మాట వినబడుతుంది, ఆ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఎప్పుడైతే ఆ యొక్క జనరేటర్ అనేది ఆగిపోతుందో ఇవన్నీ కూడా ఆగిపోతాయి. ఇదే ఏఐ యొక్క సిస్టమ్. ఇప్పుడు ఈ యొక్క సిస్టంలోనికి ఏం చేసిందంటే సర్వమానవాళి లేదా సైతాన్ యొక్క యుక్తులు, కుయుక్తుల వలన ఇప్పుడు దానికి పూర్తిగా డేటా లేదా సమాచారం అంతా కూడా దానిలోనికి పెట్టబడింది. ఎందుకంటే రాబోయే తరం మన యొక్క పిల్లలు ఈరోజు 12 సంవత్సరాల మొదలుకొని ఇంచుమించు 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఈ పిల్లలందరిలో కూడా ఏఐ అనేది అది మల్టీప్లెక్స్ మీడియా లాగా వాళ్ళ బుర్రలో ఉంటుంది. 12 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లల్లో ఇప్పుడు ఏ విజ్ఞానం అనేది చాలా సులువుగా దాన్ని ఇన్సెక్ట్ చేయవచ్చని చాలామంది చెబుతున్నారు. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం చదవండి.
అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరిచెదరు. సాధ్యమైతే ఏర్పరచబడినవారు. ఎవరు వీరు ఏర్పరచబడినవారు? దేవుని చేత పిలువబడి ఏర్పరచబడినటువంటి దేవుని యొక్క జనాంగం. దీనిలో సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. దేవుడు దర్శనమిచ్చి, దేవుడు వారితో మాట్లాడి ప్రవచనాలు ఇచ్చి, దేవుడు ఏర్పాటు చేసుకొని సేవకు పిలవటం, అలాగే కొద్దిమందిని దేవుడు ఏర్పరచుకొని రక్షణ ఇవ్వటం. వీరందరూ కూడా దేవుని చేత ఏర్పరచబడినవారు, రాకడ కొరకు సిద్ధపడుతున్నవారు. సాధ్యమైతే ఈ సైతాను యొక్క విజ్ఞానాన్ని తీసుకుని వచ్చి ఏం చేస్తుందంటే, వాళ్ళని ఏర్పరచబడిన వారిని సైతం మోసగిస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే మాటకి అర్థం డిసీవ్ అని అర్థం ఇస్తుంది. లేని దాన్ని ఉన్నట్టుగా చేసేటువంటి ఒక ప్రక్రియ ఇక్కడ చూస్తున్నాం. ఏఐ వాయిస్ ద్వారా అబద్ధాన్ని నిజంగా నమ్మించే టెక్నాలజీ ఇప్పుడు మానవుని నియంత్రణను కూడా దాటిపోతుందని విజ్ఞానులు చెప్తున్నాడు. అంత్యక్రీస్తు యొక్క టెక్నాలజీని వాడుకోబోతున్నాడు. అతి శీఘ్రంగా ఈ యొక్క మృగం అనేది మాట్లాడబోతుంది. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లు, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతం చేయనట్లు, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై. మృగము ప్రతిమ అని చదువుతున్నాం, అంటే జంతువు యొక్క ప్రతిమ. రోమా 1:23 అదే చదివాం మనం. పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపాలుగా మార్చివేశారు. దీని యొక్క కర్తవ్యం యేసును దేవుడు కాదు అని చెప్పాలి. యేసుక్రీస్తు యొక్క రాకడ అనేది శ్రమల్లో ఉంటుందని చెప్పాలి. దీని యొక్క కర్తవ్యం ఇదే. అందుకని ఆ మృగము మాట్లాడడానికి కూడా ఇప్పుడు రెడీ అవుతా ఉంది. చాలా చోట్ల జరుగుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ సాంకేతికం అనేది చాలా విస్తృతంగా అభివృద్ధి పొందుతున్నటువంటి ఒక టెక్నాలజీ. గడిచినటువంటి దినాల్లో మనం చూస్తే మనుషుడు మొట్టమొదటిగా వీలు కనుక్కున్నాడు. వీలు ద్వారా మనుషుని యొక్క ప్రయాణాలు సులువుతరమనే. ఆ తర్వాత మనుషుడు కంప్యూటర్ కనుక్కున్నాడు. కంప్యూటర్ ద్వారా ఎన్నో పేపర్లో రాయవలసినటువంటి ఫైల్స్ అన్నీ కూడా చిన్న కంప్యూటర్లో డిస్కులో అది క్లుప్తపరచబడింది. ఆ తర్వాత ఈ ఐటీ వచ్చింది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఎంతో పెద్ద ఇన్ఫర్మేషన్ని 1 జీబీలో లేదా 2 జీబీల్లో దాన్ని క్లుప్తపరిచేటువంటి ఒక విజ్ఞానం కూడా వచ్చేసింది. ఈరోజు చూడండి, ఏఐ టెక్నాలజీ అనేది ఎలా కనబడుతుందో మనం చూస్తూ ఉన్నాం. ఇది మన ఆలోచనని ఇమేజ్ల రూపంలో కూడా తీసుకొచ్చేస్తుంది. ఇది సృష్టిస్తుంది అన్నమాట. ఇది చూడండి, చాట్ జీపీటీ, అలాగే రన్వే ఏఐ వంటివి ఎన్నో ఈరోజు మనం చూడగలుగుతున్నాం. అలాగే ఏఐ రోబోట్లు కూడా చాలా వచ్చేసినాయి. దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా క్రీస్తు విరోధి యొక్క రూపాలు. క్రీస్తు విరోధి నిజత్వం అనేది రావడానికి ముందు, ఏ విధంగా వర్షం రావడానికి ముందు చల్లని గాలులు వస్తాయో, తుఫాను రావడానికి ముందు ఏ విధంగా గాలి వీస్తుందో, అదే విధంగా క్రీస్తు రాకడకు ముందు క్రీస్తు విరోధి యొక్క పనులు వేగవంతం అవుతా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, క్రీస్తు విరోధి యొక్క పనులన్నీ కూడా చాలా వేగవంతంగా ముందుకు కదిలిపోతున్నాయి. ఈరోజు మన తరం అనేది వేటిని చూస్తుంది. పూర్వం ఎడ్ల బండ్లు ఉండేవి, తర్వాత పేపర్లు వచ్చినాయి, తర్వాత ఇంటర్నెట్ వచ్చింది, రాకెట్లు వచ్చినాయి, ఇప్పుడు ఏఐ. విజ్ఞానులు చెప్తున్నారు, ఏఐ అనేది ఇది లాస్ట్, ఈ జనరేషన్ యొక్క ఈ చివరి సైతాను యొక్క ఎత్తుగడ. ఇది ఏఐ అనేది చివరి ప్రయత్నం. ఈ ఏఐ నడుస్తూ ఉండగానే, ఇది అభివృద్ధి చెందుతూ ఉండగానే మధ్యాకాశంలో యేసుక్రీస్తు ప్రత్యక్షం కాబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఏ విధంగా ప్రత్యక్షం అవుతాడో, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏం జరుగుతుందో రేపటి రోజు విజువల్గా, దృశ్య రూపకంగా మనం వాటిని చూద్దాం. దేవుని బిడ్డలారా, చూడండి, ఇది ఏఐ అనేది భ్రమ పెడుతుంది, ఇది మోసం చేస్తూ ఉంది. ఉన్నదాన్ని లేనట్టు, లేనిదాన్ని ఉన్నట్టుగా చేసేటువంటి ఒక ప్రక్రియ. అబద్ధాన్ని ప్రపంచమంతా నమ్మేటట్టు చేసేటువంటి ఒక ప్రక్రియ. ఆల్రెడీ అమెరికా, అలాగే కొన్ని బాగా డెవలప్ అయినటువంటి కంట్రీస్లో ఆల్రెడీ యొక్క ఏఐ టెక్నాలజీ ద్వారా ఆకాశంలో కొన్ని రూపాలు కనబడుతూ ఉన్నాయి. ఆ రూపాలన్నీ కూడా ఈ లైటింగ్ ద్వారా,
ఆప్టిక్స్ అనేటువంటి ఒక టెక్నాలజీ ద్వారా కొన్ని రేస్ని ఆకాశంలోనికి పంపించి ఆ మేఘాల్లో క్రీస్తు రూపాన్ని చూపిస్తూ ఉన్నారు. ఇదిగో క్రీస్తు ప్రత్యక్షమయ్యాడని. ఈ మధ్యకాలంలో మన ఇండియాలో కేరళలోనో ఎక్కడో ఒక చోట ఒక దేవతని లేదా లార్డ్ శివ దీన్ని వీళ్ళు మ్యాజికల్గా ఆకాశంలో చూపించి ఇదిగో దైవం ప్రత్యక్షమయ్యాడు. ఇటువంటివన్నీ కూడా దేవుని బిడ్డలారు ఈ రోజుల్లో ముందుకు వస్తున్న ఈ టెక్నాలజీ ద్వారా. ఆర్టిఫిషియల్ అనేది అది ఫేక్, అది అబద్ధం. చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి మాటకు అర్థము ఉన్నదాన్ని లేనట్టు, అబద్ధంగా ఉన్నవన్నీ కూడా ఈరోజు కనబడుతూ ఉన్నాయి. మనుషుడు ఎవడు సహజమైనటువంటి ప్రవృత్తిలో నడుచుకోలేకపోతున్నాడు. యేసుక్రీస్తు కూడా దీని గురించి, పాపముల గురించి చెప్పినప్పుడు మార్కు సువార్త 7:21 ప్రభు చెప్పినప్పుడు కృత్రిమము, కామ వికారము ఇవన్నీ కూడా మనుషుని హృదయంలో నుండి వచ్చి బయటకు వచ్చి మనుషుని అపవిత్రపరుస్తాయి. చదవండి. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషమును, కృత్రిమము అనే దాన్ని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డారా, ఈ కృత్రిమం అనే దాని గురించి యేసయ్య అప్పుడే మాట్లాడాడు. కృత్రిమం అంటే డిసీట్ అని అర్థమిస్తా ఉంది, లేదా అప్రస్తుతం అని కూడా ఉంది, లేదా అది సత్యం కానిది, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపించేది ఈ కృత్రిమం. ఈరోజు మనుషుడు నిజత్వంలో బ్రతకట్లేదు, కృత్రిమంగా బ్రతుకుతున్నాడు. కృత్రిమమైనటువంటి వాటిల్లోనే కల్పించుకొని అతడు జీవిస్తున్నాడు ఈరోజు. అందుకనే కుటుంబాలు చెదిరిపోతున్నాయి. భార్యాభర్తల మధ్యలో సమాధానం ఉండట్లేదు, నెమ్మది ఉండట్లేదు, ఆరోగ్యాలు ఉండట్లేదు. కారణం ఇది కృత్రిమం అనేది పెరిగిపోయింది. ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు బహిరంగంగా అదేదో గొప్ప విజ్ఞానము, అది నేర్చుకుంటే బాగా డబ్బులు వస్తాయి, సంపాదించవచ్చు, మంచి ఉద్యోగాలు వస్తాయని చాలామంది చెప్తున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది క్రీస్తు విరోధి వాడుకోవటానికి ఉపయోగపడే భయంకరమైనటువంటి శక్తివంతమైనటువంటి ఒక టెక్నాలజీ. ఇది టూల్ అంటారు దీన్ని. చూడండి, ఈ యొక్క వ్యవస్థ అనేది ఎలా మార్పు చెందుతుందంటే, ఒక భాషలో మాట్లాడితే ఈరోజు అనేక భాషలు, ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నాను, ఈ యొక్క కృత్రిమం ఏఐ ద్వారా ప్రపంచంలో ఉన్న భాషలన్నిట్లో కూడా ఈ తెలుగు లాంగ్వేజ్ అనేది ట్రాన్స్లేట్ అయిపోతుంది. ఈ మధ్యకాలంలో ఒక ఆయన నా యొక్క ప్రసంగాన్ని జపాన్ భాషలో తర్జుమా చేశాడు. ఎలా చేశాడంటే ఏఐ టూల్లో చేశాడు. అలాగే ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నట్లయితే దేవుని బిడ్డలారా, ఈ సైతానుడు కోసం, అంటే క్రీస్తు విరోధి టీవీలో మాట్లాడతాడు. యేసుక్రీస్తు రాకడ అయిపోయిన వెంటనే ప్రతి టీవీలో కూడా క్రీస్తు విరోధి బయలుపడతాడు. క్రీస్తు విరోధి బయలుపడినప్పుడు వాడు డచ్చో, ఫ్రెంచో, లేకపోతే చైనీస్ లాంగ్వేజో, లేకపోతే ఇంకా హిబ్రూనో, గ్రీకో, లాటిన్నో ఏదో భాషలో ఎక్కడో ఉండి మాట్లాడతాడు. మనం ఆంధ్రప్రదేశ్లో మన టీవీలు ఓపెన్ చేసి మనం చూస్తూ ఉన్నప్పుడు వాడు మన భాషలోనికి మాట్లాడేస్తాడు. అంటే ఏఐ అనేది ఇది ఒక గాడ్గా చిత్రీకరించబోతుంది. ఇప్పుడు యేసుక్రీస్తుని మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ గుడివాడలో, ఈ లింగవరంలో ఉన్నటువంటి మనము తెలుగులో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అమెరికాలో ఉన్నవాడు ఇంగ్లీష్లో ప్రార్థన చేస్తున్నాడు. తమిళనాడులో ఉన్నవారు తమిళంలో, అలాగే గుజరాత్లో ఉన్నవాళ్ళు గుజరాతీలో, హిందీలో, రకరకాల భాషల్లో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ ప్రార్థనలన్నీ కూడా ప్రభు వింటున్నాడా, వింటలేదా? వింటున్నాడు అన్న వాళ్ళు చేయొద్దండి. హల్లెలూయా. క్రీస్తు విరోధి వచ్చుచుండే, విశ్వాస భ్రష్టత్వం పెరుగుచుండే. అందరూ చప్పట్లు కొట్టి పాడండి. క్రీస్తు విరోధి వచ్చుచుండే, విశ్వాస భ్రష్టత్వం పెరుగుచుండే, విశ్వాసంలో స్థిరులై ఎదిరించెదం, ఆత్మ బలముతోనే పోరాడేదం, విశ్వాసంలో స్థిరులై ఎదిరించెదం, ఆత్మ బలముతోనే పోరాడేదం. క్రీస్తు విరోధి
పెరుగుచుండే విశ్వాస భ్రష్టత్వం పెరుగుచుండే క్రీస్తు విరోధి వచ్చుచుండే విశ్వాస భ్రష్టత్వం పెరుగుచుండే విశ్వాసంలో స్థిరులై ఎదిరించెదం ఆత్మబలముతోనే పోరాడేదం విశ్వాసంలో స్థిరులై ఎదిరించెదం ఆత్మబలముతోనే పోరాడేదం గగనములో మేఘం మీద ప్రభు యేసు దిగి వచ్చును పెళ్లి కుమార్తెగా మనం ఎదుర్కొనేదం ఆ దినం ఆనందమే పెళ్లి కుమార్తెగా మనం ఎదుర్కొనేదం ఆ దినం ఆనందమే హల్లెలూయా హల్లెలూయా. స్క్రీన్ ఆన్ చేయండి. డిజిటల్ ఆరాధన, ఆధునికమైనటువంటి విగ్రహారాధన రాబోతుంది. సృష్టికర్తకు బదులుగా సృష్టాన్ని పూజించటం, జ్ఞానాన్ని పూజించటం. పూర్వం మనిషి చెట్లను జంతువుల్ని పూజించేవాడు. నేటి నవీన యుగంలో తన సమస్యలన్నీ తీర్చే ఏఐలా. ఒకరోజు నేను చూస్తూ ఉండగా నా ఫోన్లో ఒక బ్లూ కలర్ తిరుగుతూ ఉంది. వాట్సాప్లోకి వెళితే బ్లూ కలర్ బుర్రమని తిరుగుతుంది. ఇదేంట్రా బాబు సైతాన్లాగా ఉందనుకున్నా. తిరిగేదేంటి, సైతానే తిరుగుద్ది మన ఊర్లో. ఇటువరకు రోజుల్లో సుడిగాళ్ళు వచ్చి బుర్రమని తిరుగుకుంటా. ఇప్పుడు ప్రతి ఫోన్లో ఏ బుర్రమని తిరుగుతుంది బ్లూ. అది నొక్కగానే హౌ కెన్ ఐ హెల్ప్ యూ, నేను మీకు ఎలా సహాయపడగలను, ఐ లవ్ యూ అంటే ఐ టూ లవ్ యూ. నాకు తలనొప్పిగా ఉంది, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ హెడేక్. వెంటనే అది ప్రిస్క్రిప్షన్ ఇచ్చేస్తుంది. సరే చూసా ఒకరోజు ఏం చేస్తుందో చూద్దాం. తలనొప్పిగా ఉంది, వెంటనే మళ్ళీ టైపింగ్ ఎక్కడో మనిషి ఉన్నట్టు. తలలో అంటే ఎక్కడ, ఇక్కడ ఇక్కడ అక్కడ అని అడుగుతుంది. నేనన్నాను ఇక్కడ అన్న వెనకాల. ఒక రోజంతా ఇసుకిచ్చేదాన్ని. నేను అడిగేదానికి సమాధానాలు చెప్పకుండా అదేం చెప్తుందంటే, అర్జెంట్లీ యు మస్ట్ మీట్ డాక్టర్. చూడండి ఇప్పుడు ఏ ప్రభావం ఎంత పడతా ఉందో. ఈరోజు మీ ఫోనుల్లో కూడా ఒకటి తిరుగుతుంది గిర్రమని. చూడండి, అది మనల్ని మోసం చేస్తుంది. చాలామంది అనుకుంటున్నారు చేతిలో ఫోన్ ఉంటే చాలు అని అనుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, ఇదిగో టెక్నాలజీ మనల్ని నియంత్రించకూడదు. దేవుని యొక్క వాక్యం, ప్రార్థన, నీ యొక్క సంఘం, నీ సేవకుల చేత నీవు నడిపించబడాలి. వారి యొక్క ఆలోచనలు పొందాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామందికి బైబిల్తో పని లేదు, చాలామందికి సంఘంతో పని లేదు, చాలామంది దేవుని సేవకునితో పని లేదు. ఎందుకంటే మోసంలోనికి వెళ్ళిపోయింది సమాజం. ఏ చేసే డిజిటల్ అద్భుతాలు అవి దైవశక్తులని భ్రమపడుతున్నారు. చూడండి, రాబోయేటటువంటి ఈ యొక్క సైతానుడి యొక్క సిస్టమ్ అనేది దేవుని నుండి దూరం చేయటమే వాని పని. ఈ జ్ఞానం అనేది, ఈ వసతులు అనేవి, ఈ వస్తువులు అనేది మనల్ని ఏం చేస్తుందంటే లాగుతుంది. గత 2011 సంవత్సరంలో నేను ఇదే మైదానంలో ఆ కారు పెట్టినటువంటి చోట గుడ్డతో వేసినటువంటి బొమ్మలు, కల్వారి నీడలు అనేటువంటి ఒక టైటిల్ పెట్టి, ఇక్కడే ఎంతమంది గుర్తుంది లింగవరంలో చేయొత్తండి. 2011లో కల్వారి నీడలు సభలకు వచ్చినటువంటి వాళ్ళు గుడ్డతో వేశారు. అందుకని నేను ఒకటి ఆలోచించా, ఇప్పుడు జనాలు గుడ్డతో వేస్తే తినే పరిస్థితిలో లేరు. గుడ్డలు తీసుకొచ్చి ఇక్కడ కడితే చూడరు, ఎందుకంటే అందరి చేతిలో ఫోన్లు ఉన్నాయి. అందుకని దేవుడు ఆలోచన ఇచ్చాడు, ఎట్లాగైనప్పటికీ స్క్రీన్ పెట్టాలి. ఎలాగైనప్పటికీ, ఎంత డబ్బులైనప్పటికీ పర్వాలేదు, ప్రార్థన చేద్దాం, దేవుడు ఇస్తాడు. ఇలా చూపిస్తే కొద్దిమంది అయినా అర్థమవుతుంది డిజిటల్లో. కాబట్టి దేవుని బిడ్డలారు ఎంతో ప్రయాసతో ఈ సమాచారాన్ని, ఈ విషయాలన్నీ కూడా మేము మీ ముందు ఉంచుతున్నాం. కాబట్టి ఈ యొక్క లోకం అనేది ఒక మాయలో పడిపోయింది. ఈ లోకం అనేది విజ్ఞానం అనేటువంటి మాయలోనికి వెళ్ళిపోయింది. అలాగే బబులోను ఆత్మ కూడా పనిచేస్తూ ఉంది. ఆదికాండం 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే జలప్రళయం అనంతరం బాబేలు గోపురాన్ని నిర్మించారు. దేవుని చిత్తమైతే రేపటి రోజు బాబేలు ఆత్మ గురించి,
అలాగే ఎపిస్టిల్ ఫైల్స్ అని ఈ మధ్యలో మన వార్తలు విన్న 3 నెలల క్రితం, వాటి యొక్క సంగతి ఇవన్నీ కూడా మనం రేపటి రోజు దేవుని చిత్తమైతే ఖచ్చితంగా విందాం. మీరు మీ స్నేహితుల్ని, మీ ఇంటి వాళ్ళని, మీ సంఘస్థుల్ని తీసుకురండి. ఇటువంటి సభలు దొరకవు, మీకు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా దొరకవు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది అడుగుతున్నారు, ఇటువంటి కోటాలు మా ఊర్లో పెడితే బాగుంటుంది కదండి. ఇందాడు కూడా ఒక పాస్టర్ గారు వచ్చాడు, అన్నా ఈ కోటాలు విజయవాడలో పెడితే ఎంత బాగుండేదో అన్నా. మరి ఈ జనులు ఎక్కడికి పోవాలి అన్నా. నేను టౌన్లో పెడితే బాగుంటుంది కదన్నా. విశాఖపట్నంలో ఒక బిషప్ గారు అడిగారు, మా దగ్గర కోటాలు పెట్టండి. కాబట్టి దేవుని బిడ్డలారా, సత్యం అనేది ఈరోజు అడ్డగించబడతా ఉంది. కాబట్టి రాత్రి సమయంలో దేవుని బిడ్డలారా, మీరు ఏ స్థితిలో ఉన్నారు పరిశీలించుకోండి. ప్రభు వైపు తిరగండి. ఈ మైదానంలో కూర్చున్న వారిని, ఎవరినో కొందరిని దేవుడు దర్శిస్తూ ఉన్నాడు, ప్రేమిస్తూ ఉన్నాడు. పాపం నుండి, శాపం నుండి, లోకం నుండి, ఈ మాయలో వాళ్ళలో నుండి దేవుడు విడిపిస్తున్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి రాబోయే రోజుల్లో జరిగేటువంటిది ఏంటంటే వింత వింత పోకడలు జరుగుతాయి. చర్చిల్లో కూడా పాస్టర్ గారిని ఇష్టపడరు. ఇక పాస్టర్ గారే కావాలి వాళ్ళకి. ఎందుకంటే చాలామంది ఈరోజు డైరెక్ట్గా పాస్టర్ గారిని చూడలేకపోతున్నారు. నేను కూడా అనుకుంటా కొన్నిసార్లు, నన్ను డైరెక్ట్గా వీళ్ళు చూడలేరేమో, నేను కూడా టీవీలో కనపడితే బాగుంటుందేమో అనిపిస్తుంది. టీవీలో అయితే బాగా చూస్తారు, వాక్యం వింటారేమో అనిపిస్తుంది. ఆ టీవీలో డిజిటల్, రేపొద్దున డిజిటల్ సంఘాల గురించి కూడా చూద్దాం రేపటి రోజు. ఎందుకంటే ఇదొక సైతాన్ యొక్క మాయ. దేవుని బిడ్డలారా, నేను అటువంటి మాయలేమి చేయట్లేదు మీ ముందు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మాత్రం ఎక్స్పోజ్ చేసి చూపిస్తున్నా మీకు అర్థమయ్యే రీతిలో. చూడండి, సృష్టికర్తను వదిలి సృష్టిని పూజించేటువంటి వేళ సమయంలోనికి మనం వచ్చాం. గతంలో మనుషుడు చెట్లను, జంతువుల్ని అన్నిటిని ఆరాధన చేసేవాడు. ఇప్పుడు ఈ ఫోన్ని లేదా డిజిటల్ని ఆరాధన చేస్తూ ఉన్నాడు. అవసరమైతే ఒక ఆవిడ ఈ మధ్యకాలంలో పంజాబ్ కాదు, మహారాష్ట్రలోనో ఎక్కడో జరిగింది. వివాహం అయ్యి ఇద్దరు కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళని ఒక ఇంటికి తీసుకెళ్తారు. ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ఒక రూమ్లో కూర్చోబెట్టారు. భార్యాభర్తలు మాట్లాడుకోవాలి కదా, మాట్లాడతలేదు. ఈ భార్య ఏమందంటే, ఫోన్లో చూసుకుంటుంది, టిక్ టాక్లు ఇవన్నీ చూసుకుంటా ఉంది. తన అందం ఎలా ఉందో చూసుకుంటుంది, టిక్ టాక్లో చెప్తా ఉంది. భర్త ఏమన్నాడంటే, ఇప్పుడు అది ఆపే అన్నాడు. వెంటనే ఈవిడ గారి కోపం వచ్చేసి లాయర్ని పిలిచి 2-3 గంటల వ్యవధిలో డైవర్స్ ఇచ్చేసింది. నీ వద్దు, నాకు ఏమొద్దు, నాకు ఫోనే కావాలి, నాకు వాట్సాపే కావాలి, నాకు ఇన్స్టాగ్రామే కావాలి, నాకు ఫేస్బుక్కే కావాలి, ఏం వద్దు. కొంతమంది పిల్లల్ని దయ్యం పడుతుందండి ఈ మధ్యలో. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఆవిడ నాకు ఫోన్ చేసి, బ్రదర్ గారు మా అమ్మాయి అన్నం తింటలేదండి 2 రోజుల నుండి, 10th పాస్ అయింది అంతే, ఎంసెట్ ఎంట్రన్స్ రాసి ఇంట్లో కూర్చుంది, అన్నం తింటలేదండి, ఒకలాగా కూర్చుంది అని అడిగింది నన్ను. నాకు వెంటనే ఎక్కడో కొడుతుంది, మొత్తానికి ఏదో అక్కడ పని చేస్తుందని. వెంటనే అడిగా, మీ అమ్మాయికి ఏమన్నా ఫోన్ ఏమన్నా కొనిచ్చారా ఈ మధ్యలో అని అడిగా. వెంటనే చెప్పింది, 10,000 పెట్టి కొనిచ్చానండి. అది వచ్చి కూర్చుంది అక్కడ, అంతే, ఏమీ లేదు. ఆ ఫోన్లోకి వెళ్ళిపోయి తల్లిదండ్రుల మీద ప్రేమ లేదు, అన్నం తినే పరిస్థితి లేదు, ఇంకేమీ చేసేటువంటి పరిస్థితి లేదు. ఒక ట్రాన్స్లోనికి వెళ్ళిపోయింది. ఈరోజు క్రైస్తవ్యం అనేది కూడా ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది. మన సమాజం అనేది కూడా ట్రాన్స్లోనికి వెళ్ళిపోతుంది, సాతాను యొక్క చేతిలోనికి వెళ్ళిపోతుంది. దేవుని బిడ్డలారా, ఈ డిజిటల్ గాడ్ రావడానికి ముందే యేసుక్రీస్తు ప్రత్యక్షం అవుతాడు. హల్లెలూయా. ఈ సమయంలో యొక్క విజువల్గా ఒక వీడియో చూపించి నేను ఇక ముగిస్తాను. దేవునికి స్తోత్రం. ఇదే నేను చెప్పినటువంటి వాయిస్. దేవునికి స్తోత్రం. ఈ విషయాలన్నీ మీకు ఒక వీడియో రూపంలో వచ్చేసింది. జాగ్రత్తగా వినండి. రోజుల్లో క్రొత్త దేవుడు అని పిలుస్తారు. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఏఐ, చాట్ జీపీటీని మనం చూస్తున్నాం. రోబోలు వచ్చాయి. అవి వాటంతటవే పనిచేసే మెషిన్ల గురించి మనం వింటూ ఉన్నాం. ఈ ఏఐ అనేది కేవలం డెవలప్మెంట్ అనుకుంటే పొరపాటే. ఇది బైబిల్ ప్రవచనం యొక్క నెరవేర్పు. ఎప్పుడు చూడని టెక్నాలజీని మన తరంలో మనం చూస్తున్నాం. ఒకప్పుడు వార్తలు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి పంపాలంటే రోజులు, వారాలు పట్టేది. కానీ ఇప్పుడు నిమిషాల్లో పంపే స్థితిలోకి మనం వచ్చాం. పెయింటింగ్ లేదా ఒక ఆర్ట్ని బొమ్మ వేయాలంటే చాలా రోజులు పట్టేది. కానీ ఇప్పుడు మన మనసులో ఉన్నటువంటి ఆలోచనని ఏఐ ద్వారా ప్రాంప్ట్ను ఇస్తే చాలు, సెకండ్లోనే ఆ పని చేస్తుంది.
ఇమేజ్ మాత్రమే కాదు, వీడియోలు కూడా చేస్తుంది. సోరా, రన్వే అనే టూల్స్ ద్వారా ఒక కథను మనం చెప్పినట్లయితే స్టోరీని అది తనంతట తానే తయారు చేసి మనకు పంపుతుంది. మనం మాట్లాడే మాటలను కూడా ఏఐ చెప్పగలదు. ఏదైనా కావాలంటే దేవుణ్ణి అడగాల్సినటువంటి పని లేదు. ఇప్పుడు ఏఐని అడిగితే చాలు, అది నిమిషాల్లో చేసి పెడుతుంది. ప్రస్తుతం ఏఐని చూసి దీన్ని దైవిక శక్తులు ఉన్నాయని అంటున్నారు. ఏఐ ఎంత గొప్ప పనులు చేసినా అది మనుషుడిచ్చే ఆలోచనతోనే పనిచేస్తుంది. ఇది కేవలం సమాచారం అందించడమే. దేవుడు శూన్యంలో సృష్టిని కలుగు చేస్తే ఏఐ అనేది ఉన్న సమాచారాన్ని కాపీ చేస్తుంది అంతే. ఏఐ అంటే సింపుల్గా మనిషిలాగా ఆలోచించగలిగేటువంటి మెషిన్. అది స్మార్ట్ ఫోన్ నుంచి మన ముఖాన్ని గుర్తుపట్టే ఫేస్ ఐడి వరకు కూడా ఏఐనే. హెన్రీ కిసెంజ్ అనేటువంటి ఆయన రాసినటువంటి ఒక బుక్ ది ఏజ్ ఆఫ్ ఏఐ అండ్ అవర్ హ్యూమన్ ఫ్యూచర్ అనే పుస్తకంలో అతను చెప్పింది ఏంటంటే, మానవ చరిత్రలో మనిషి కంటే తెలివైనది ఏఐ, ఇదే మొదటిసారి అంటున్నాడు. ఏఐకి స్పృహ లేదు, కేవలం అది మనం ఇచ్చే డేటాతో పనిచేస్తుంది. కానీ ఆ డేటా ఎంత పవర్ఫుల్ అంటే అది మన ఆలోచనల్ని మార్చేయగలదు. దేవుడు మానవునికి జ్ఞానం ఇచ్చాడు, కానీ ఆ జ్ఞానం ఇప్పుడు ఎటు వెళుతుందో తెలవట్లేదు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, చాలా మంది నలుదిశలు సంచరించినందున తెలివి అధికమగునని రాయబడింది. కొన్ని శతాబ్దాల క్రితం ఈ వాక్యం అనేది అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడు చూడండి, ఎడ్ల బండి నుండి రాకెట్ వరకు, కాగితం నుండి ఇంటర్నెట్ వరకు జ్ఞానం అనేది విపరీతంగా పెరిగింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన MIT అనే యూనివర్సిటీ రిపోర్ట్ ప్రకారం జ్ఞానం అనేది ప్రతి నెల కూడా విపరీతంగా పెరుగుతూనే ఉంది. బైబిల్ చెప్పినటువంటి ప్రవచనం అంత్య దినాల్లో జ్ఞానం పెరుగును అన్న మాట నెరవేరింది. మనుషుడు యంత్రాన్ని నమ్ముతున్నాడు, కానీ ఆ జ్ఞానం ఇచ్చినటువంటి దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనంలో యేసయ్య చెప్పినటువంటి మాట మనం గమనిస్తే, అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరచెదరు. మోసం అనేటువంటి పదము ఆంగ్లంలో డిసీవ్ అని ఉంది. దీన్ని మూలార్థం మనం గమనిస్తే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, ఉన్నదాన్ని లేనట్టు లేని దాన్ని ఉన్నట్లుగా చేసే ప్రక్రియ. ఇప్పుడు ఈ టెక్నాలజీ మానవుని నియంత్రణను దాటిపోయింది. ఒకవేళ ఏదైనా ఒక అబద్ధాన్ని ప్రపంచమంతా నమ్ముతుంది. దీనినే క్రీస్తు విరోధి అంత్యక్రీస్తు వాడుకుంటాడు. క్రైస్తవులమైనటువంటి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతం చేయనట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడింది. ఒకప్పుడు మృగం ఎలా మాట్లాడుతుంది, ప్రతిమ ఎలా మాట్లాడుతుంది అని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏఐ రోబోలను మనం చూస్తున్నాం. ఉదాహరణకి సోఫియా అనే రోబోను చూడండి, అది మాట్లాడుతుంది, మనం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తుంది, జోకులు వేసి నవ్విస్తుంది. రేపు అపవాది గ్లోబల్ లీడర్గా వచ్చినప్పుడు ఏఐని వాడుకొని ప్రపంచమంతా తనను పూజించే విధంగా చేయవచ్చు. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడినట్లు క్రయ విక్రయాలు డిజిటల్ కరెన్సీ ఏఐ టెక్నాలజీ ద్వారా చాలా సులభతరం అయిపోయాయి. ఏఐ లేకపోతే ప్రపంచం మొత్తాన్ని ఒకే గొడుగు క్రిందకు తీసుకురావడం సాధ్యం కాదు. అంటే ఏఐ అనేది మృగం యొక్క వ్యవస్థ, ఇదే బీస్ట్ సిస్టమ్. ఈ మధ్య కాలంలో ఏఐని క్రొత్త దేవుడు లాగా చూస్తూ ఉన్నారు. ఏఐకి అన్నీ తెలుసు, అది మన సమస్యలను తీరుస్తుందని నమ్ముతున్నారు. మనకు తెలిసిన సత్యం ఏంటంటే ఏఐ అనేది అది యంత్రం మాత్రమే. అది కరెంటు పవర్ ఉంటేనే పనిచేస్తుంది. కానీ మానవుడు దేవుడిచ్చినటువంటి ఊపిరితో శ్వాస ఉన్నంత వరకు పనిచేయగలడు. ఏఐ మనకు సమాచారం మాత్రమే ఇస్తుంది, అది మన పాపములను క్షమించలేదు కదా. దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరిచి తన కుమారుడైన క్రీస్తును లోకానికి పంపాడు. ఆయన రక్తం ద్వారా
మన పాపములు క్షమించబడుతున్నాయి. హల్లెలూయా. టెక్నాలజీ, విజ్ఞానం, ఏ విజ్ఞానం మనల్ని నియంత్రిస్తుంది. వాక్యం నియంత్రించకూడదు, కానీ వాక్యం మనలను నడిపించాలి. రానున్న రోజులు మరి ఎక్కువగా విజృంభించవచ్చు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. అలాగే అపోస్తలుడైన పౌలు రోమా 1:25లో చెప్పినట్లు, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగయుగముల వరకు ఆయన స్తోత్రార్హుడు. ఆమేన్. నేటి కాల ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం అనేది ఎంత ఖచ్చితంగా నెరవేరుతుందో. నిజంగానే మనం చూస్తూ ఉండగానే ఈ రోజులు అనేవి గతించిపోతున్నాయి. రాబోయే రోజుల్లో మృగం అనేది రాజ్యం ఏలబోతుంది. అతి శీఘ్రంగా మనం ముందుగా చూసినటువంటి ఆ యొక్క నెబుకద్నెజరు చూసినటువంటి ఆ యొక్క దర్శనం అనేది నెరవేర్పులోనికి వచ్చాం. ఈలోపే క్రీస్తు రహస్యరాకడ అనేది రాబోతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ కోటాల ద్వారా ఎవరు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదని మనం గ్రహించి ప్రభు వైపుకి తిరగాలి. అందరూ కూడా సమర్పించుకుందాం. దేవుని చిత్తమైతే రేపటి రోజు ధ్యానిద్దాం. ఇది యూట్యూబ్లో మీకు కనబడుతుంది. మీరు ఇప్పుడే మీ ఫోన్లు తెరిచి మీ యొక్క స్నేహితులకి వాళ్ళకి షేర్ చేయండి. ఎన్నో విషయాలు మనం షేర్ చేస్తున్నాం. కొంతమందికి అయితే ఉదయం లేవగానే పుట్టినరోజుల గురించి, పక్కింటి వాళ్ళు పుట్టినరోజు అయినా పెట్టేస్తున్నారు ఈ రోజుల్లో. తెలిసిన వాళ్ళు ఆ ఊరు ఈ ఊరి ఫోటోలు అన్నీ పెట్టేస్తున్నారు. ఇటువంటి వాటిని పెట్టండి. మీ ద్వారా కొద్దిమంది అయినా రక్షించబడతారు, కొద్దిమంది అయినా ఈ సత్యాన్ని తెలుసుకుంటారు. ఈ లింక్ కనపడతా ఉంది మీకు స్క్రీన్ మీద, దాన్ని పెట్టండి. బ్రదర్ అబ్రహాం శేఖర్ అని ఉంటుంది, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకి షేర్ చేయండి. రేపటి రోజు వచ్చేటప్పుడు అనేక మందిని తీసుకొని రండి, తెలియజేయండి. ఇటువంటి సత్యాలు ₹1,00,00,000 ఇచ్చినా మీకు దొరకవు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి విశేషంగా ఈ లింగవరాన్ని ప్రేమిస్తున్నాడు ప్రభు. ఈ లింగవరం పేరు కూడా ఈ బిగ్ బైబిల్ స్టడీ ద్వారా లింగవరంలో, గుడివాడలో బిగ్ బైబిల్ స్టడీలు అని ఎక్కడ చూసినా వినపడతా ఉన్నాయి. ఈరోజు అవినిగడ్డ వైపు నుండి ఒక ఆయన వచ్చాడు, మా ఊర్లో కూడా ఈ బిగ్ బైబిల్ స్టడీ ఉన్నాయని తెలిసిందండి అని. నిన్నటి రోజు ఇంకొక ఆయన. ఇలా అంత్యదినాల్లో దేవుని బిడ్డలారా అనేకులకి ఒక సత్యాలు తెలవాలి. అలాగే www.com అబ్రహాం శేఖర్ అని మీరు దానిలో కూడా చూడవచ్చు ఈ యొక్క పరిచర్య గురించి అనేకమైనటువంటి విషయాలు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం చివరి రోజుల్లో ఉన్నాం. దేవుని యొక్క సత్యాన్ని అనేకులకు చేరవేయాలి, మనం వినాలి, ఇతరులకు తెలియజేయాలి. అందరూ కూడా సమర్పించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో ఉందాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 2 నిమిషాలు లేచి నిలబడదాం. ప్రార్థన పూర్వకంగా మనం ముగించుకుందాం ఈ యొక్క మీటింగ్ని. రేపటి రోజు ఒక్కరోజు మాత్రమే ఉంది. మీకు తెలుసు, పోయిన సంవత్సరం 2వ రోజు ఇదే ఊరిలో, ఇదే ప్రాంగణంలో భయంకరమైన వర్షం, బురద, కూటం జరగనటువంటి పరిస్థితి. నేను కూడా అనుకున్నా, పాల్ గారికి ఫోన్ చేసేద్దాం, అయ్యా మీ చర్చికి వచ్చి మీటింగ్ పెట్టుకుంటాం ఈరోజు అని. వచ్చేసింది ఫోన్ దగ్గరికి, చేతికి. దేవుడు విశ్వాసాన్ని శోధించాడు ఆ రోజు. విశ్వాసాన్ని శోధించాడు. కానీ అందరూ ప్రార్థన చేశాం, అందరం తడిచిపోయాం. కానీ ఏ విధంగానైతే ఎర్ర సముద్రాన్ని దేవుడు 6 నేలగా మార్చాడో, ఆ రోజు రాత్రి దేవుడు అద్భుతాన్ని చేశాడు. మీ కళ్ళెదుటే దేవుడు చూపించాడు. ఈ పరిచర్యతో దేవుడు ఉన్నాడు, ఈ పరిచర్యతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ యొక్క పరిచర్య ద్వారా దేవుడు అనేక గొప్ప కార్యాలు చేయబోతున్నాడు రాబోయే రోజుల్లో. అనేక మందిని తీసుకురండి. మేము అనుకున్నాం ప్లేస్ చాలదని, అలాగే ఉంటుంది ఈరోజు. ఆ చెరువు గట్టు వరకు స్టేజ్ వేద్దాం అనుకున్నాం ఈ సంవత్సరం, కానీ వీలు పడలేదు. దేవుని బిడ్డలారా, మనం చివరి దినాల్లో ఉన్నాం. చేరి వచ్చిన మీరందరూ కూడా ధన్యులు. ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. అందరూ కూడా మంచి తీర్మానంతో ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. అందరూ స్తోత్రాలు చేద్దాము. స్తోత్రం, 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 స్తోత్రం. మన యేసయ్య త్వరగా రాబోతున్నాడు. దేవుని బిడ్డలారా,
ఇదిగో సాతానుడైతే మోసగించడానికి ఈ విజ్ఞానాన్ని వాడుకుంటున్నాడు. అలాగే భక్తి ముసుగులో కూడా సైతానుడు మన మధ్యలో సంచరిస్తాడు. దేవుని బిడ్డారా, మోసపోకండి. ఇది చివరి కాలం. ప్రభు వచ్చినప్పుడు మనం సిద్ధపడాలి, సిద్ధంగా ఉండాలి. ఇదిగో ఇది కడవరి కాలం. కాలము బహు కొంచెముగా ఉన్నది కనుక వచ్చువాడు ఆలస్యం చేయక రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రబక రబకతు రబలకతు రబలకతు. గగనములో మేఘం మీద ప్రభు యేసు దిగి వచ్చును. పెళ్లి కుమార్తెగా మనం ఎదుర్కొనేదం ఆ దినమానందమే. పెళ్లి కుమార్తెగా మనం ఎదుర్కొనేదం ఆ దినమానందమే. గగనములో మేఘం మీద ప్రభు యేసు దిగి వచ్చును. పెళ్లి కుమార్తెగా మనం ఎదుర్కొనేదం ఆ దినమానందమే. పెళ్లి కుమార్తెగా మనం ఎదుర్కొనేదం ఆ స్తోత్రం స్తోత్రం. ఎంతవరకు ప్రభు మన మధ్యలోనికి వచ్చి కూటమంతా భారమెత్తి నడిపించినందుకే స్తోత్రించేదము. దేవుడి ప్రాంగణం అంతా కూడా తన మహిమ చేత నింపినందుకే స్తోత్రించేదము. ఈ కడవరి కాలంలో ఇటువంటి లోతైన సత్యములను దేవుడు మనకి వెల్లడి చేయించినందుకే స్తోత్రించేదము. ఈ కూటమి రాత్రి పాల్గొన్న బిడ్డలందరి కొరకే స్తోత్రించేదము. వినినటువంటి ప్రతి వారు కూడా క్రీస్తు విరోధి చేతిలో పడకుండా తప్పించబడి రహస్య రాకడలో ఎత్తబడినట్లుగా స్తోత్రించేదము. మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన జిల్లాన్ని, మన మండలాన్ని, మన గ్రామాన్ని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. రక్షించాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు రక్షించినట్లుగా స్తోత్రించదము. రేపు జరిగేటువంటి కూటం ఇంకా మహిమకరంగా దేవుడు ఆశీర్వదించినట్లుగా స్తోత్రించదము. సర్వస్తుతి ఘనత మహిమ ప్రభావాలు మన ప్రభుకే చెల్లించి స్తోత్రించదము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రించదము. ఆర్మూర్ నుండి వచ్చినటువంటి పాస్టర్ మార్క్ గారు ప్రేయర్ చేస్తారు. ద్వారా దేవా, ఈ మినిస్ట్రీ ద్వారా ఇక్కడ పెట్టినటువంటి బిగ్ బైబుల్ స్టడీని బట్టి 3 days ఓపెన్ మీటింగ్ బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నిన్నటి దినమందు ఎంతో గొప్ప అద్భుతముగా అయ్యా తరినైనా రాజా మీ వాక్యాలు వినిపించి నీ ఆదరణ అనుగరించి దేవా మేము తృప్తి పొందగిచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. ఈ దినము కూడా ప్రభువా నీకు వందనాలు. లోతైన గూఢమైన సంగతులు, మర్మములు అయ్యగారి ద్వారా మీరు బయలుపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. సాతానుడు ఏ రీతిగా తండ్రినైనా అయా ఈ లోక విజ్ఞానము చేత తండ్రినైనా మరి లోకాన్ని, సంఘాలను మోసపరుస్తున్నాడో మీరు వివరంగా తెలియజేసిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యాలు మా హృదయంలో మేము ఉంచుకొని ఈ వాక్యానుసారంగా మేము జీవించటకు సాయం చేయండి ప్రభువా. మత్తయి సువార్త 24:24 వచనము ప్రకారము ప్రభు మేము జాగ్రత్తగా ఉండాలని
తెలియజేసినందుకు వందనాలు. మేము జాగ్రత్తగా ఉండి ముందడుగు సాయం చేయండి. ఇక్కడ వచ్చిన నీ బిడ్డలందరూ దీవించండి, దైవ జనులను దీవించండి, నీ బిడ్డలైనటువంటి వారందరూ దీవించి ఆశ్రయించండి, సంఘాలను దీవించండి, ఆశ్రయించండి, గొప్ప కార్యములు ఇచ్చండి నాయన. రేపటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి నాయన. ఇక పరిచర్య వాడబడిన వారందరూ మీరు దీవించి ఆశ్రయించండి. నేటి దీవెనలతో ఆశ్రయంతో అందరూ నింపి మీకు మహిమ తెచ్చుకోమని, రేపు జరగబోయే తండ్రి అయినా 3వ ఓపెన్ మీటింగ్ కొరకు మనం సిద్ధపరిచి ఇంకా అనేకులు రేపు రావడానికి, ప్రజలు రావడానికి సాయించమని, కొద్దిగా అలంకరించమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో బిషప్ పరమజ్యోతి గారు ప్రార్థన చేస్తారు. అయ్యా ప్రార్థన చేయండి. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధులను మహాగణుని మా ప్రభా, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. ఈ యొక్క రివైవల్ మినిస్ట్రీ యొక్క దేవా డైరెక్టర్ అయిన ప్రభా, దైవజనులు ప్రభా జే శేఖరయ్య గారిని ప్రభా ప్రేరేపించిన ఆయన ఎన్ని కోట్ల రూపాయలు చెల్లించిన ఇలాంటి దేవ రాకడ వర్తమాన యొక్క మర్మములు మా ప్రభా చెప్పడానికి తండ్రి దైవికమైన జ్ఞానము ఎంతో అవసరం ప్రభా. నీ స్తోత్రం నాయన. దైవికమైన జ్ఞానము, దైవికమైన అభిషేకం లేకపోతే మా ప్రభా దేవానాయకు ఇలాంటి విషయాలు ఎవరు కూడా విశదీకరించలేరు ప్రభా. నీ స్తోత్రాలు. ఈ 2వ దినం యొక్క కూడిక ద్వారా మా ప్రభా అనేకులు మా ప్రభా దివా నాయన పరిపూర్ణ మార్పు చెందడానికి ప్రభా నీ కృపణకు ఎంతో సహాయం చేయండి. ఈ లింగవర గ్రామాన్ని ప్రేమించిన ఆయన ఈ స్థలంలో ఏర్పడే కూడికను బట్టి స్తోత్రాలు. దేవ నీకు 2వ రాకడ యొక్క వర్తమానాలు ప్రభా దేవా నాయన స్తోత్రం తండ్రి. ఆకాశమును భూమిని గతించునేమో కానీ నా మాటలు ఎన్నడూ కూడా గతించని మా ప్రభా నీ లేఖను సెలవుస్తున్న ప్రభా నీ స్తోత్రాలు. దేవా ఇక రాకడ సమయ వర్తమానాల ద్వారా మా ప్రభా అనేకులు మా ప్రభా పశ్చాత్తాపముతో తండ్రి దేవా తమ ఎవరో దేవా తమ జీవితాలు ఏమిటో అని మా ప్రభా ఒకరికొకరు ప్రశ్నించుకుని ఆయన మారు మనసు పొందిన ఆయన అనేకులు మా రక్షణ పొందుటకు మా ప్రభా నీ కృపానికి ఎంతో సహాయం చేయండి. దేవా ఈ లింగవర గ్రామంలో అనేక ప్రజలు మా ప్రభా దేవ రక్షణ పొందుటకు మా ప్రభా నీ రాకడకు సిద్ధపడి దేవా నాయన జ్ఞానాన్ని ప్రభు నీ బిడ్డకు ఎంత సహాయం చేయండి. రేపు రాత్రి జరగబడి కూడికిని కూడా దీవెనగా జరిగించండి. నీ సేవకు ప్రభా జే శేఖరయ్య గారిని ప్రభు నీ శిలువ చాటున మరుగుపరిచి మీరు వాడుకొని సహాయం చేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. என் ஆத்துமாவே கர்த்தரை ஸ்தோத்ரி, నా ప్రాణమ యెహోవాను సన్నతించుము. என் முழு உள்ளமே அவருடைய பரிசுத்த நாமத்தை ஸ்தோத்ரி. నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. என் ஆத்துமாவே கர்த்தரை ஸ்தோத்ரி, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. அவர் செய்த சகல உபகாரங்களையும் மறவாதே. ఆయన చేసినటువంటి మేలులో దేనిని మరువకము. நம்முடைய கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் கிருபையும் பிதாவாகிய தேவனுடைய அன்பும் பரிசுத்த ஆவியானுடைய அந்யோன்ய ஐக்கியமும் நாம் அனைவரோடும் முழு உலகத்தில் எல்லா பரிசுத்தவான்கள் கர்த்தருடைய பிள்ளைகள் விசேஷமாய் இந்த பைபிள் ஸ்டடி நடத்துதான தாசனோடு அவருடைய சபையாரோடு கூட நம்ம ஒவ்வொருவரோடு கூட கர்த்தருடைய வருகை பறந்திருப்பதாக. ஆமென்.